ఫోన్ చేస్తారా చేయరా? ఏంటమ్మా రాస్తుందమ్మా? రాస్తా ఇంకా ఇలా మాట్లాడినట్టు కొంచెం ఇంటికి ఫోన్ చేస్తారా? ఖాళీగా ఉన్నప్పుడు చేస్తారు. అలా కాదు, దేవునికి ఫోన్ చేయండి. అవుతుందా మీకు? అవదంట. చిన్నిగా రకం రావదండి. ఆవిడ చెప్పేది అవదండి. ఎలా మరి? దేవునికి ఏం చేయాలి మనం? అది కాల్ చేయాలి. కాల్ చేసి, అయ్యా నువ్వు రావయ్యా బాబు, నువ్వు వస్తే మా బ్రతుకులు మారుతాయి ప్రభా, నువ్వు వస్తే మా బ్రతుకులు నిండుతాయినైనా, సమృద్ధి మా జీవితంలో కలుగుతుందయ్యా అని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఆమేన్. మనం వచ్చినటువంటి నూతనంగా వచ్చిన బిడ్డలు లేరు. మన నెంబర్లు తీసుకోమని తీసుకున్నారంతే, నాకు ఇవ్వలేదు. మళ్ళీ ఎంత గొప్ప పరిచర్య జరిగేస్తున్నారంటే, తీసుకోండి అని బాధ్యత మీకు అదే నేను తీసుకున్నాను. పాస్టర్ గారే తీసుకుంటారండి, మాకేం అప్పగించరండి అని మీరే అంటారా? అంటారా? అందు గురించి మీకు కొంత బాధ్యత అప్పగిస్తా ఉంటే మీరు కూడా కొంత మోటివేట్ చేసుకుంటారని నేను ఆ ఫోన్ నెంబర్లు తీసుకోమన్నాను. తీసుకున్న తర్వాత 5 అయ్యారు అని. మరి ఎవరు తీసుకున్నారు? రోజు నవీన ఆశీర్వాదం గారు. పాపం ఆయన బిజీ అయిపోయారు పనులు. ఆశీర్వాదం గారు చేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉంటే కథ వేరుగా ఉంటది ఇక్కడ కదండి. ఆయన ఇక్కడ ఉంటే ఆ కథ వేరుగా ఉంటది. ఆయన ఉన్నటువంటి ఉత్సాహం ఇవన్నీ చాలా ఇదిగా ఉంటది. ఏదేమైనప్పటికీ అమ్మ మీ బిడ్డలేరండి? రాలేదమ్మా? దేవునికి స్తోత్రం. బిడ్డలు క్రమశిక్షణలో పెట్టట్లేదు మనం. బిడ్డలు ఏం చేయాలి మనం? చెప్పండి. ఇప్పుడు పాఠం చెప్పిన అంతే కదా, వాకింగ్ చెప్పినా ఇదే చెప్తాం. ఇప్పుడే వాక్యం అనుకోండి మీరు. బిడ్డలు ఏం చేయాలి? ఇప్పుడు పెట్టాలి అంటున్నారు తప్ప మళ్ళీ వచ్చే వారం కూడా పెట్టాలి, తర్వాత వచ్చే వారం కూడా పెట్టాలి. ఇదేనా పెట్టాము అన్న మాట ఎప్పుడు వస్తుంది మనకి? మళ్ళీ 5 వెళ్ళిపోతుందా? వెళ్ళట్లేదు కదా. వెళ్తుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి మనం? దేవుని సన్నిధిలో బిడ్డల్ని క్రమశిక్షణలో పెట్టాలి. ఆ క్రమశిక్షణలో పెట్టకపోతే ఇంకా మనం చెప్పిన మాట అంటారు. అప్పుడు పెద్దవారు అంటారు కదా, మొక్కైనప్పుడు వంగనటువంటి వారు. మీకు అన్ని తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసు మీకు. ఇంకా మీకు ఏం చెప్పను నేను. మ్రాన్ అయిన తర్వాత వంగరాలు. అందు గురించే మన దగ్గరకు వచ్చిన రోజునే మనం ఏం చేయాలి? చక్కగా వంచాలి. వంచిన తర్వాత బాబు ఎదురే పరిస్థితి ఇక్కడ అని అదే కంటిన్యూ చేయిస్తా ఉంటే దేవుని కృప నడిపిస్తుంది. ఆమేన్. మీలో ఎవరైనా దేవుడు చేసిన మేలులను తలంచుకుంటూ గాని, లేకపోతే ఏదైనా ప్రార్థన అవసరత గాని ఉంటే మీ సాక్ష్యాల రూపంలో తెలియజేయాలని మీకు ఈ సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. మొన్న శుక్రవారం అండి ఉపవాసం ఉందామనుకుని ఉపవాసం ఉన్నానండి. రోజు పొద్దుట ప్రార్థన చేసుకున్నానండి. బాగానే ఉంది, ఏమవలేదు. మధ్యాహ్నం నుంచి నా ఎడం పక్క ఛాతీలోని ఇబ్బందిగా నొప్పి వచ్చేసిందండి. చాలా భయంకరంగా వచ్చిందండి. ఎవరూ లేరండి ఇంట్లో. మా మేడం గారేమో ఇండియాకి వెళ్ళారు, సార్ గారేమో డ్యూటీకి వెళ్ళిపోయారండి. నేను ఒక్కదాన్నే ఉన్నానండి. నాకు భయం వేసిందండి. వెంబడి ఏంటండ్రి అని మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసుకొని, ఇక్కడ ఎవ్వరూ లేరు తండ్రి, నువ్వు తప్పించి నాకు ఈ సమయంలో నువ్వే ఉన్నావు అని ప్రార్థన చేసుకొని ఇక మంచినీళ్ళు తాగానండి. మంచినీళ్ళు తాగి 10 నిమిషాలు కూర్చున్న తర్వాత ఆ ఇబ్బందిగా వచ్చిన నొప్పు కొంచెం అంటే మన సూది పొడిచినట్టు సురుకుమంట వచ్చిందండి. మళ్ళీ ఒక అరగంట పోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకొని, నాయన నాకు ఎవరూ లేరు ఇక్కడ ప్రస్తుతానికి, నువ్వే ఉన్నావు నా తండ్రి, నువ్వే నాకు తోడున్నావని ప్రార్థన చేసుకొని పాస్టర్ గారికి ఫోన్ చేశానండి. దేవుడి దయవల్ల సాయంత్రం లోపల అండి ఏ నొప్పు లేదండి, బాగానే ఉందండి. దేవుడు స్వస్థపరిచాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. దేవుని ఉన్నారండి. పాస్టర్ గారు ఉన్నారు. వచ్చి పోలీసుల మీద ఉన్నారండి. నేను వచ్చి కరెక్ట్గా వచ్చి ఈ నెల 11వ తారీఖుకి నేను వచ్చి సంవత్సరం అవుతుందండి ఇక్కడికండి.
సంవత్సరం నుంచి దేవుడు అన్ని విషయాల్లోని కాపాడి ప్రతి విషయంలో నేను కొంచెం ఆఫీస్లో అర్జెంట్గా వర్క్ ఉన్నప్పుడు తప్ప ప్రతి విషయంలో నేను దేవుడు నన్ను అన్ని సన్నిధులు నడిపించుకున్నానండి. మీరు చేసిన ప్రార్థనల ద్వారా మా భార్యకి అందరికీ బాగానే ఉంది. ప్రస్తుతానికి అయితే అన్ని విషయాలు బాగానే ఉంది. కాకపోతే నా వీసా గురించి అండి, నేను వచ్చినప్పుడు మా అబ్బాయి వయసు 4 నెలలండి. ఇప్పుడు 2 సంవత్సరాల 6 నెలలండి. ఇప్పుడు నేను వెళ్దామని ఎంత ఆశపడుతున్నాను కానీ వీసా పట్ల కొంచెం జరగట్లేదండి. 10 విషయంలోనూ మీరు చేసిన ప్రార్థనలు బట్టి నా కుటుంబం అంతా బాగానే ఉందండి. నేను కోరుకునేది ఒకటండి, ఎప్పుడు నా పిల్లలు నాకులాగా నా సన్నిధిలో ఉండాలని ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాండి. మా భార్య కానీ మా పిల్లలు కానీ ఇప్పుడు చర్చికి వెళ్తారు. కాకపోతే ఇప్పుడు ఉన్న బట్టి తెలియదే ఉంది, ఎదిగి కొలిది లోకల్ కలిసిపోతూ ఉంటారు కదండి. అలా కలవకూడదని నా బిడ్డలు కూడా నాకులాగా మేము ఎలా ఉంటున్నాం అలాగే నా సన్నిధిలో ఉండాలని ఇప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాండి. నా కోసం నా కుటుంబం కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నాను. మీకు వందాలండి. నేను ఇక్కడ ఫస్ట్లో ఇంటి దగ్గర అనుపూర్ణంగా చర్చని మరి మాట్లాడండి పాలకొల దగ్గర అనుపూర్ణంగా చర్చని ఉంది. ఆ చర్చకి తప్ప ఏ చర్చకి వెళ్ళిపోను కదండి చిన్నప్పటి నుంచి అండి. మా అమ్మగారు చనిపోయిన కాడి నుంచి నేను చిన్నప్పటి నుంచి ప్రార్థనలు దేవుళ్ళు ఉన్నామండి ప్రతి విషయంలోనూ. నా భార్య తండ్రి నుంచి వచ్చింది. కాకపోతే బాప్టిస్ట్ నాకంటే ముందు మా మిస్సెస్ తీసుకుందామని చెప్పేసి నన్ను ప్రేరేపించింది నిజంగా. అసలు నేను 2017లో ఆ బాప్టిస్ట్ తీసుకున్నాను. అప్పుడు దేవుడు ఎన్నో రకాల కార్యాలు నా జీవితంలో చేశాడండి. ప్రతి ఒక్క విషయంలోనూ నా కుటుంబం ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని సందులో ఉండాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. అలా వేద పట్ల కూడా గొప్ప కార్యం జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేనేజ్మెంట్ మారిపోయింది. ఇప్పుడు అనుభవం కూడా మారిపోయారండి. ఇప్పుడు వేద గురించి అడుగుతుంటే ఇంకా అలా దయ్య అంటున్నారు, అంతే వాళ్ళు వేస్తే వేస్తారు లేకపోతే ఏదంటున్నారు. కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మకంతోనే ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వరకు నేను మెట్రోకి వెళ్ళి వస్తున్నాను కదండి, కొంచెం చాలా భయం అండి. అందుకే నేను ఉదయం మార్నింగ్ 5 గంటలకల్లా అలారం పెట్టుకుని ఉదయం ఇక్కడ వస్తానండి. మళ్ళీ నైట్ కూడా మళ్ళీ ఉదయం 6 గంటలకల్లా 5 గంటలకి వెళ్ళిపోతాను. నాకు 10 గంటల డ్యూటీ అండి. కాకపోతే మెట్రోలు పోలీసులు అయి ఉంటారు. నాకు భయం వేసి 5 గంటలకల్లా అలారం పెట్టుకుని వెళ్ళిపోతాను. కాబట్టి దేవుడి దేవాలి ఇప్పుడు వరకు నన్ను ఎటువంటి విషయాలు ఎవరి విషయంలో కూడా నన్ను తడవలేదండి. వేద పట్ల కొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని నేను కూడా ఈ సన్నిధిలో నా అమ్మాయి కుటుంబానికి చక్కగా విందు పెట్టుకుందామని ఎంతో ఆశగా ఉందండి. విందు అవుతుందని కాదు కానీ కాకపోతే అవుతుంది కాదు అనుకున్నాక అది కొంచెం ఆనందంగా ఉంటుంది కదా పెట్టుకుందామని ఎంతో అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు నా కుటుంబం పట్ల ప్రార్థన చేయాలని వేద పట్ల ముఖ్యంగా అందరూ ప్రతి ఒక్కరు ఎత్తి పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాదు. దేవుడికి వందనాలండి. పాస్టర్ గారికి పాస్టర్ గారికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. మా మేనల్లుడిని తీసుకురావాలని సంవత్సరం నుంచి అనుకుంటున్నానండి. మరి మా మేనల్లుడు రేపు లక్షవారం 13వ తారీఖున బయలుదేరి వస్తున్నాడండి. మా మేనల్లుడి కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. పాస్టర్ గారు అందరూ చేస్తున్నారండి. అందులోనూ మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాదు. దేవుని నామంలో అందరికీ వందనాలండి. నేను పాస్టర్ గారికి వందనాలు. అయితే మీ అందరి ప్రార్థన వల్ల ప్రసాద్ గారు క్షేమంగా వెకేషన్కి వెళ్ళి వచ్చారండి. మొన్న 7వ తారీఖున వచ్చారు. అయితే మీరందరూ గృహం కొరకు ప్రార్థన చేశారు. మీ అందరి ప్రార్థన వల్ల దేవుని దయ వల్ల గృహం కొలిక్కి వస్తుందండి. ఎన్నో ఎంతగానో ఏడుస్తూ ప్రార్థన చేసుకునే వాళ్ళమి. పాస్టర్ గారు సంఘం అంతా చాలా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని దేవాల ప్రసాద్ గారు వెళ్ళిన తర్వాత కొంత పని చేయించడానికి దేవుడు కృప చూపించాడండి. క్షేమంగా తిరిగి వచ్చారు. మా చుట్టాల అబ్బాయిని తీసుకుని తర్వాత తన గురించి తనకు మంచి జాబ్ దొరకాలని, తర్వాత నా స్నేహితురాలు కొడుకు కూడా ఇంతవరకు ఏ జాబ్ దొరకలేదండి. పాపం చాలా బాధపడుతుంది. తన కుమారుడు కూడా మార్క్స్ చేయను. అయితే వాడి గురించి కూడా కొంచెం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఇకపోతే హదస్సా అండి, దేవుని దయ వల్ల హదస్సాకి మంచి జాబ్ వచ్చింది. కానీ కొంచెం కొత్త చేసి దానికి ఈ వెన్నుపూసలో బాగా నొప్పి వస్తుందండి. నైట్ షిఫ్ట్ దానికి బాగా బాధపడుతుంది ఇంటికి వచ్చిన తర్వాత. తన గురించి కూడా కొంచెం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అయితే ఈరోజు నా కుమారుడు గౌతము ప్రయాణం అండి, ఎగ్జిట్ అవుతున్నాడు. 5 గంటలకి బయలుదేరి వెళ్తున్నాడు. మరి ముఖ్యంగా తన గురించి కొంచెం మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని. స్తోత్రాలు పాస్టర్ గారికి కుమాన చీరువన ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సాక్ష్యం ఏంటంటే మా విషయంలో
ఎంతో బాధ చేసి వచ్చి కొంచెం 10 రోజులు అవుతుందండి. మరి దేవుడు మరి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలని చెప్పాను. అదైతే కొంచెం వయసు ఎక్కువ ఉందని పాస్పోర్ట్ మీద వయసు ఎక్కిపడ్డది, దాని మీద పని అవ్వాలండి. మరొకటి ప్రయత్నిస్తాను. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పాస్టర్ గారికి తెలియజేసి దాని పిక్చర్ పంపించి 8 గంటల నుండి 10 గంటలకండి ఇంటర్వ్యూ అని చెప్పినప్పుడు బాబు మీరు వెళ్తున్నారు కదా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత నేను ఆల్రెడీ ముందు ఆ కంపెనీలో సప్లైగా చేశానండి. దేవుడు ముందుగా నాది 7వ నెంబర్ వచ్చింది. దేవునికి స్తోత్రం. నన్ను పిలిచి ఇలా పలానా చేశానన్నప్పటికీ ఇంకేం మాట్లాడలేదండి. ఆ పేపర్ అంతా ఫిలప్ చేసి స్టాంప్ వేసి నువ్వు సెలెక్ట్ వెయిటింగ్ చేయమని చెప్పారండి. దేవునికి స్తోత్రం. అంటే పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత 2 నిమిషాలు నేను పిలిచారు. సరే మళ్ళీ చేస్తానని చెప్పాను. మరి నిన్నటి కాలం అయితే అలా జరిగింది. ఈ రోజు అయితే మెడికల్ కూడా ఫిట్నెస్ మెడికల్ అని చెప్పారండి. కానీ లేదు. పాస్టర్ గారితో నేను ఫోన్ చేసినప్పుడు ఎలాగండి అన్నప్పటికీ మీరు దానికి దిగులు పాస్టర్ గారు కూడా నాకు ఆర్థికంగా సాయం చేశారు. ఈ రోజు అయితే 8 గంటలుగా మెడికల్కి వెళ్ళానండి. మరి సాయంకాలం వస్తుంది చక్కగా మెడికల్ ఫిట్ అయినట్లుగా నేను దేవుని ప్రార్థన చేయాలని నాకు ఇచ్చిన కుమారుడు కుమార్తె విదేశంలో భార్యను కూడా అలాగే కట్టబోయే యొక్క గృహం కోసం కూడా ప్రార్థన చేయాలని ఎస్ఎస్ఆర్కి దేవుడు దీనికి ఆశీర్వదించడం కాక. సంతోషులందరికీ ఉన్నారండి. పాస్టర్ గారికి పాస్టర్ మీద ఉన్నారు. నేను ఒక 2 విషయాల గురించి చెప్పాలనుకున్నానండి. చిన్న సాక్ష్యాలు 2 ఉన్నాయి నా విషయంలో. అయితే నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు నాకు ఇక్కడ దుబాయ్ ప్రాంతం గురించి కానీ ఈ అవుట్ ఆఫ్ కంట్రీస్ గురించి నాకు తెలియదు. ఎందుకంటే ఇవన్నీ అరబ్ కంట్రీస్ కాబట్టి మరి దేవుని యొక్క మాటకు దూరం అవుతుంది నుంచి భయపడ్డాను. మరి విశ్వాసంతో వచ్చాను. ఖచ్చితంగా దేవుడు నాకు మంచి గృహాన్ని చూపిస్తాడు, అంటే ఆత్మీయ గృహాన్ని చూపిస్తాడు ఖచ్చితంగా అని చెప్పి నేను నమ్మి వచ్చాను. మరి రావడం మరి పాస్టర్ గారు ఉన్నటువంటి ఇంటి ముందే నేను పడ్డాను వచ్చి. మరి ఆత్మీయంగా దేవుడు నన్ను పాస్టర్ గారు రూపంలో నన్ను ఇక్కడ ఆత్మీయ ఆహారాన్ని నాకు డైలీ వడ్డిస్తున్నాడు. అసలు తినాలి తప్ప పాస్టర్ గారు ఇంకెంతనే పెడతాడు ఆత్మీయ ఆహారాన్ని. అలాంటి మంచి పాస్టర్ గారి దగ్గర నన్ను పెట్టడం అనేది మంచి కార్యం దేవుడు చేశాడు. ఇది ఒక సాక్ష్యం అండి. మరి 2వ సాక్ష్యం జస్ట్ ఇప్పుడే జరిగింది. యాక్చువల్లీ నేను ఇవాళ ఇంటర్వ్యూగా వెళ్ళాను. నేను మార్నింగ్ కూడా చాలా నేను బాధపడతా వెళ్ళాను. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నానన్న బాధ కాదు, కానీ ఈ రోజు ఆదివారం కదా సన్నిధి మిస్ అయిపోతున్నానని చిన్న బాధ. ఎందుకంటే ఇక్కడ మనకి ఆత్మీయ ఆహారం దొరికే చాలా తక్కువ అండి. అలా ఇన్ కేస్ మనం ఒకవేళ ఎక్కడన్నా జాయిన్ అయ్యామంటే అక్కడ దగ్గరలో సరౌండింగ్స్ లో సరైన ఆత్మీయ గృహం లేకపోతే మనం ఆత్మీయంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఆత్మీయ ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. ఇక్కడ నుంచి దూరం అయిపోతున్నానేమన్నా చిన్న బాధ. అయితే మార్నింగ్ కూడా నేను అనుకుంటూ ఉన్నాను, దేవా వెళ్ళిపోతున్నాను తండ్రి, మరి నీ చెప్తున్న ప్రభావం చెప్పి అనుకుంటూ ఉన్నాను. కానీ వెళ్ళిన ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. బట్ అది నాకు ఇంట్రెస్ట్ లేక నేను డ్రాప్ వెనక్కి వస్తాను. కాబట్టి వచ్చినసరికి ఆల్మోస్ట్ 140 అలా అవుతుందండి. నేను ఆల్రెడీ అనుకుంటున్నాను లాస్ట్ టైం ఆడి 130, 120 కల్లా వెహికల్ రెడీగా ఉంది. అలా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నేను వెళ్ళినా ప్రయోజనం లేదు, ఇంకా వాళ్ళు మిస్ అయిపోయినట్టే, జస్ట్ కొంచెం చిన్న మూమెంట్ మిస్ అయిపోయి చెప్పేసి బాధపడుతున్నా. అలా బాధపడుతూ కరెక్ట్ ముందే వచ్చేసరికి కరెక్ట్ గా వెహికల్ అక్కడ డ్రాప్ అయ్యి లక్ష్మీ కోసం మన సామాన్య వెళ్తున్నారు లోపల. నేను చూసి చూడడానికి ఇంకా ప్రయత్నం అక్కడ కార్ దిగి ఇంకా బైబిల్ టక్కన తీసుకుని లగేజ్ గట్రా అన్నయ్య కుదిరేసి ఇంకా వచ్చి టక్కన ఇంకా కూర్చున్నవాడు ఎక్కేసి ఇంకా ఆ విధంగా దేవుడికి ఈ రకమైన చిన్న కార్యం చేసి ఇక్కడ ఈ రకంగా మీ వచనం ఉంచాడు దేవుడు. మరి వాక్యం మరి ఆత్మీయ ఆహారాన్ని మరి తినడానికి ఈ రోజు నాకు చక్కటి అవకాశం దేవుడు ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లించుకుని ఈ 2 సాక్ష్యాలు దేవుడు మన వెనుకలో దీవించినాడు. వచ్చిన పిల్లలు రాకున్నాను. అందరికీ వందనండి. సంఘం పెట్టుకుని పాస్టర్ గారికి వందనాలండి. అయితే చెప్పబోయే మాటలు ఏంటంటే మనందరం ఒక కుటుంబంగా కూడుకుని ఉన్నాం కాబట్టి పాస్టర్ గారు అయితే శుక్రవారం తరఫున ఇండియా వెళ్తున్నారు కాబట్టి పాస్టర్ గారు లేరని ఎవరు నిర్లక్ష్యపడద్దు, వెనకడిగేద్దు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ దేవుడు ఉంటారని చదివించారు. కానీ మన సంఘం ఏ విధంగా నడిపింపబడుతుంది అదే విధంగా మనం నడిపించుకోవాలండి. మనం అందరం ఏంటంటే కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారు లేదు కదా వాక్యం సరిగ్గా ఉండదు, ఇవాళ వెళ్ళొద్దులే అని శుభ్రంగా పడుకుంటారు అనమాట. అలాగ ఉండవద్దు. కాకపోతే ఆసక్తితో రండి, దేవుడు మీతో మాట్లాడతారనమాట. వాక్యం చెప్పేవారిని కూడా పాస్టర్ గారు ఏర్పాటు చేశారు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించింది. హల్లెలూయా హల్లెలూయా. కొంచెం నీరసంగా ఉన్న వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా నీరసంగా ఉన్నారంట. అంత బాగా వింటున్నారు కానీ మాకు అర్థమైంది ఇప్పుడు. ప్రతి మాట చక్కగా వింటున్నారు మీరు. చాలా సంతోషం అమ్మా. మిమ్మల్ని బట్టి దేవుడిని ఏం చేయాలి, నేను
మళ్ళా ఒక అరగంట మోకాలు వేసి ప్రార్థన చేయవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ సమయంలో పల్లవ్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడినటువంటి సాక్ష్యాల నిమిత్తం చాలా సాక్ష్యాలు ఉన్నాయండి. అంటే చెప్పాల్సినవి ఉన్నాయి, ప్రార్థన అవసరతలు ఉన్నాయి. అవి ముందు చెప్పిన తర్వాత అప్పుడు లేచి తిరిగాను. ఇంకో ఒక లిస్టే ఉంది, నేను గ్రూప్ లో పెడతాను. వీటన్నిటి కొరకు కన్నీరు విడిచి అయినా సరే, ఉపవసించి అయినా సరే ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆమేన్. సరిగ్గా వినండి. నక్క రాజా గారు ఇప్పుడు సాక్ష్యం చెప్పారు. ఆయన ఉద్యోగం కొరకు మరి ముఖ్యంగా ప్రార్థన చేయండి. రేపు ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూలో దేవుడు చక్కటి విజయాన్ని ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. బిడ్డ ఆత్మీయంగా ఎంతగానో ఎదుగుతా ఉన్నాడు. మరి ఆత్మీయత అనేటువంటిది సంపాదించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వచ్చిన కొత్తగా కలిసిన రోజునే వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోయింది, అంతే సెట్ అయిపోయి కూర్చున్నారంటే. మరి కొంతమంది ఏం చేస్తున్నారు, ఏళ్ళ తరబడినా సరే ఆ ట్రీట్మెంట్కి లోపట్టలేదు. అలా ఉండకుండా ఒక్కరోజు అయినా సరే సెట్ అయిపోయేటువంటి మనుషులు మనకు కావాలి. అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే మార్క్స్ టైం మరి 11వ తారీఖున అవుట్ అవడానికి వెళ్తున్నాడు. ఆయనకి ఇంకా ఉద్యోగం దొరకలేదు. ఇంచుమించు 4 నెలల సుమారు అయిపోయింది. మరి దేవుడు తన ప్రణాళికలో ఎక్కడైతే ఉద్యోగం మరి దాచి ఉంచారో ఆయన కొరకు కూడా మనం ప్రార్థన చేద్దామండి. అలాగే శంకర్ అనేటువంటి సహోదరుడు కూడా ఉద్యోగం లేదు. దయచేసి బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయండి. అనిల్ కుమార్ అని ఒక సహోదరుడు వచ్చాడు, కాకినాడ వాస్తవ్యులు. కనుక ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి రోజు మరి దేవుని సన్నిధికి రాలేకపోయాడు కనుక బిడ్డ నిమిత్తమై ప్రార్థన చేయండి. అలాగే రాజేష్ నూతనంగా మరి దుబాయ్ వచ్చాడు, ప్రసాద్ గారు మరి తీసుకుని వచ్చారు కనుక ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మంచి ఉద్యోగంలో దేవుడు స్థిరపరచాలని. అలాగే ఇండియా సెలవులకు వెళ్ళినటువంటి బిడ్డలు ఉన్నారు. ఆనంద్ గారు, కరుణ్ గారు ఫ్యామిలీ, మనోజ, అలాగే వరలక్ష్మి గారు, రాజకుమారి గారు, వీరందరూ కూడా ఇండియా వెళ్ళారు. వారి నిమిత్తమై ప్రార్థన చేయండి. సెలవు దినాలు గడుపుకొని క్షేమకరంగా మరలా దుబాయ్ రావాలని, వారి పనుల్లో జాయిన్ అవ్వాలని ప్రార్థన చేయండి. అదే రీతిగా 14వ తారీఖున పల్లవ్ గారి ప్రయాణం, ఆ రోజే మా ప్రయాణం. నేను పాస్టర్ గారు కూడా ఇండియా వెళ్తున్నాం కనుక ఏ విధంగా కూడా నిరుత్సాహపడొద్దు. దేవుని ముందు మనం పెట్టుకుని మరి ముందుకు కొనసాగే వ్యక్తులుగా ఉండాలి. ఉన్న కాపరి ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటున్నామో అంతకంటే ఉన్నతమైనటువంటి రీతిలో చక్కగా ఆరాధన జరిగించడానికి ప్రయత్నం చేయండి. సహోదరులు చాలా మంది సహకరించేవారు ఉన్నారు. ఒకరికి ఒకరు పురుకొల్పండి. ఆగలేరా, 10 నిమిషాలు ఆగలేరా అని అన్న మాట మాత్రం దయచేసి అనకండి. మెట్రోకి వచ్చేస్తాను, నడిచి వచ్చేస్తాను, పరిగెత్తుకుని వచ్చేస్తాను, ఇవన్నీ వద్దు. వ్యాన్ ఉందా మన కొరకు, ఎందుకని పరిగెత్తుకు రావాలి, ఎందుకని మెట్రోలకు రావాలి? అయ్యా నేను పలానా చోట ఉన్నాను, నాకు తీసుకోండి, నన్ను పికప్ చేసుకోండి అంటే చేసుకోరా. ముందుగానే తయారయ్యి రావడానికి ప్రయత్నం చేయండి. ఇది నేను చెప్పేది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీకు ఏదైనా మీ సంఘాలు ఎవరైనా ఉంటే పలానా చోటనే వాక్య పరిచర్యకి వెళ్ళండి అని చెప్తే నాకు అవకాశాన్ని బట్టి మరి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత మా గృహానికి వెళ్ళలేదు అని అనొద్దు. వెళ్ళాలి అని అనుకున్నటువంటి వారు, అంటే మమ్మల్ని పంపించాలి మీ గృహాలకి అని అనుకున్నటువంటి వారు ముందే చెప్పండి నాకు. నేను కూడా ఒక షెడ్యూల్ చేసుకుని ఏ ఊరైతే వెళ్తున్నానో ఆ ఊర్లో నాకు కారు లేదు, ఇప్పుడు కారు కూడా కావాలి, అద్దెకి తీసుకోవాలా, ఏం చేయాలని చూస్తున్నాను. కనుక కారు లేని ప్రయాణం మోటార్ సైకిల్ మీద అవ్వదు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, అందరూ కార్లే కనుక మరి మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తే కొంచెం ప్రమాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. అందు గురించి మరి కారు ఉండాలి. ప్రార్థన చేయండి, దేవుని కృప నడిపిస్తుంది. హల్లెలూయా. అలాగే నవీన్ 16వ తారీఖుని వారు ఇంటి దగ్గర ఉన్నటువంటి చర్చిలో ఆ పాస్టర్ గారితో మాట్లాడి వాకింగ్ చెప్పాలని మరి అక్కడ ఆ చర్చిలో పురమాయించారు. కనుక సామర్ల కోట మన సాల్మర్ రాజు గారి ఇంటికి వెళ్తాం. మరి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి కూడా వస్తాం. ఆ గృహాన్ని చూసి వస్తాం. ఒక తలుపులు తాళాలు వేసున్నా బయట నుంచి అన్నా ప్రార్థన చేసి వస్తాం. కనుక వారి నిమిత్తం ప్రార్థన చేయండి. అక్కడ జరగబోయే ఆ పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. అదే రీతిగా మన శాంతరాజు వారి యొక్క సహోదరి ఎవరో ఉన్నారు, మొత్తం మీద ఆమె ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆమె ఉద్యోగం నిమిత్తం ప్రార్థన చేయండి. అలాగే తన భార్య తను కూడా ఒక మంచి దాంపత్య జీవితాన్ని కొనసాగించాలని కూడా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే శాంతి గారి కుమారులు వారిరువురు కూడా దేవుని సన్నిధిలో చక్కటి బలమైన ఆయుధాలుగా ఉండాలి. ఒక దేవుణ్ణి అంగీకరించినటువంటి బిడ్డలుగా ఉండాలి.
వారి ఉద్యోగాలు కూడా దేవుడు సహాయం చేసి నడిపించేలాగా ప్రార్థన చేయండి. విమల గారి పనుల కొరకు ప్రార్థన చేయండి. తన కుమార్తె రోసి అవినాష్ వారిని ప్రేమించి దేవుడు గర్భాన్ని తెరిచాడు గనుక సుఖ ప్రసూతికి సిద్ధపరిచేలాగా తన చిన్న కుమార్తె ఫిజియోథెరపిస్ట్ గా మరి ఆమె చదువుకోవటానికి దేవుడు కృప చూపిస్తున్నారు. ఆమెను బట్టి కూడా ప్రార్థన చేయండి. అలాగే మన ప్రియ సహోదరి అనిత గారు, సునీత గారు, అనిత అన్న సునీత అన్న ఇంచుమించు ఒకేలా ఉంది కనుక సునీత గారి కుమార్తె, మరి పెద్ద కుమార్తె, ఆమె ఫిజియోథెరపిస్ట్ గా 3వ సంవత్సరం ఆ కాలేజీకే ఫస్ట్ వచ్చిందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందు గురించి ప్రార్థన చేయండి. మరి ఇంకొక సంవత్సరంన్నర ఆమె చదవాలి. తర్వాత ఫర్దర్ గా ఏం చేయాలనేటువంటి తన ఆలోచనలు ఉంటాయి కనుక దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే లక్ష్మి గారి వీసా నిమిత్తం ప్రార్థన చేయండి. ఆమె వీసా ఎందుకు అవట్లేదో మరి దాని గురించి ఎక్కువగా మొరపెట్టేవారు కావాలండి. అలాగే వారి మేనలుడు కీర్తి 13వ తారీఖున వస్తున్నాడు. 14వ తారీఖున అందరికీ కనబడతాడు కనుక బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. ప్రయాణం అంతటిని దేవుడు సహాయం చేసేలాగిన. అలాగే మలికిపురంలో మా అక్కగారు చెప్పారు, రాణి అనేటువంటి సహోదరి హాస్పిటల్లో ఉంది. ఆమెకు నోట్లో అలాగే ఒంటి మీద కూడా పుండ్లు వేసినాయి. ఆ కుర్పులు వేసినటువంటి ఆ కారణాన్ని బట్టి ఆమె లిక్విడ్ తోనే జీవిస్తా ఉన్నది. హాస్పిటల్లో ఉంది కాకినాడలో. కనుక బిడ్డ నిమిత్తం ప్రార్థన చేయండి. స్వస్థత కలిగి మళ్ళా ఇంటికి వచ్చి ఆమె తన పనులు నిర్వర్తించుకునేలాగిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే రాపాక రాజా గారి కుమార్తె షారోన్ ఉద్యోగం కొరకు చూస్తా ఉన్నారు. నేను CV తీసుకొచ్చాను, ప్రసాద్ గారికి ఇస్తాను. మరి ఆమె ఎయిర్పోర్ట్ లో కూడా ఒక మంచి సర్టిఫికెట్ కూడా సంపాదించుకున్నది. ఆమె ఎయిర్పోర్ట్లు అంటే స్టడీకి సంబంధించింది చేసి కనుక ఒకవేళ దేవుడు మార్గాలు తెరిస్తే ఉద్యోగం స్థిరపరచలాగిన. అలాగే రాజా గారి యొక్క ఆ CV కూడా పంపించాను. ఇంకా 2-3 CVలు నాకు ఇస్తే వారికి కూడా పంపించాను ఆయనకి. ఇవన్నీ కూడా అందులో మరి పోస్ట్ చేసి ఆయన ఉద్యోగాలకు అప్లై చేస్తారు. మీకు ఈమెయిల్ వస్తే కనుక వెంటనే అటెండ్ అవ్వండి. అందులోకి వెళ్ళడానికి చూసుకోండి, జీతాలు చూసుకోవద్దు. అందులోకి ముందు ఎంటర్ అవ్వడానికి చూసుకోవాలి. అలాగే రామకృష్ణ గారి వారి భార్య నిర్మల గారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఆమె ఆరోగ్యం కుదుటపడి మంచి ఆరోగ్యంతో నింపబడిన. అలాగే చిన్న కుమారుడు వారి కుమారుడు మరి బలహీనంగా ఉన్నదని చెప్పారు కనుక దయచేసి బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. రిజ్విన్ తన పేరు కనుక చిన్న బిడ్డ చక్కగా ఆరోగ్యం పొందుకునేలాగా ప్రార్థన చేయండి. నోరు పూసిందని చెప్తా ఉన్నారు కనుక ఆ ఇన్ఫెక్షన్ తగ్గేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే ప్రతి వారం సంఘానికి నీళ్లు ఇస్తున్నటువంటి సహోదరుడు సునీజర్ శ్యామ్ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఏదేమైనా వారు చేస్తున్న ప్రతి పనులు దేవుడు చక్కటి తలాంతులనిచ్చి అభివృద్ధి పరిచేలాగిన ప్రార్థన చేద్దాం. అతీష్ డ్రైవింగ్ లైసెన్స్ కొరకు ప్రార్థన చేద్దామండి. అలాగే గౌతమ్ పూజితాలు వారు కూడా స్థిరత్వం పొందుకుని ఉద్యోగంలో నిలకడ అనేటువంటిది కలిగి కుటుంబాన్ని చక్కగా పోషించుకునే విధంగా వారిని జ్ఞాపకం చేసుకోవాలని మరి ఈ ప్రార్థన విజ్ఞాపనలు కోరుతా ఉన్నాం. అలాగే శైలజ ప్రసాద్ గారు మరి ఒక్కసారి వారికి ఇండియా నుంచి వచ్చారు గనుక స్వాగతం పలుకుతా ఉన్నాం. ఆయన చేసినటువంటి ప్రతి పని ఇంటి దగ్గర మరి దేవుడు చక్కటి ఆధిక్యతలు నడిపించారు. గృహం విషయంలో మేము కూడా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. సహోదరి చెప్పలేదు మీకు, గత సంవత్సరం వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. అప్పుడు ఉన్న దానికి ఇప్పుడున్న దానికి చాలా డిఫరెంట్ వచ్చింది. ఫోటో పెట్టమంటే ఒక్క ఫోటో కూడా పెట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే దివ్య రవిల యొక్క గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి. మీకు ఎవరికన్నా ఆమె నంబర్ కానీ రవి నంబర్ కానీ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి అసలు ఎందుకు రావట్లేదు అనేది. వారి నిమిత్తం ప్రార్థన చేయండి. అలాగే ఆనంద్ గారి కుమార్తె వారిద్దరు కూడా గర్భఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారి దాంపత్య జీవితాన్ని దేవుడు దీవించాలి. అలాగే జాన్ రత్నాకర్ గారు వారి గృహం కట్టుకుంటున్నారు. 2వ స్లాబ్ పూర్తయింది వైజాగ్ లో, కానీ 3వ స్లాబ్ కూడా వేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. మరి ఫైనాన్షియల్ గా దేవుడు చక్కటి నిలకడిచ్చేలాగా మరి వారిని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే తన భార్య రూప గారికి కూడా అనారోగ్యంగా ఉంది. ముట్టి దేవుడు స్వస్థపరిచేలాగా కూడా ప్రార్థన చేద్దాం. చిన్ని గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దామండి. వారి కుటుంబంలో వారి కుమారుడు వారి కుమార్తెలు అందరూ కూడా దీవించబడాలి. దేవుని సన్నిధిలో ఒక స్థిరత్వం అనేటువంటి పొందుకునేలాగా ఆమె పని విషయంలో దేవుడు సహాయం చేయలాగా ప్రార్థన చేద్దాం.
విప్రతి శ్రేణి గారు, వారి అక్క గారు అయినటువంటి ఎలిజబెత్ గారు, ఆమె క్షేమంగా ఉన్నదని మరి మనం చెప్పారు. మరి ఇప్పుడు ఎలా ఉంది? బాగున్నది. దేవునికి స్తోత్రం. ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చింది కనుక ఏది ఏమైనా దేవుడు స్వస్థపరచగల దేవుడు, బాగు చేయగల దేవుడు. ఆమెను వారి కుటుంబాన్ని దీవించాలి. అలాగే వారి భార్య విజయ్ గారు కూడా ఇండియాలో ఉన్నారు. వారి మేడం గారి దగ్గర వచ్చేసారటండి. వచ్చేసారని చెప్తేనే తెలుస్తుంది మాకు, వెళ్ళిపోయారని చెప్తేనే తెలుస్తుంది మాకు. అలా కాదు, ముందుగానే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కొంచెం అతిశయోక్తిగా మనం అనుకోవద్దు. కానీ ఏదేమైనప్పటికీ ముందు తెలియజేస్తే ప్రార్థన చేస్తాం. రైతుల హల్లెలూయా. వచ్చేసరికి క్షేమకరంగా ఆమెను బట్టి కూడా మనం ప్రార్థన చేద్దామండి. అలాగే అశోక్ గారు ఒక హెయిర్ స్టైల్ అనేటువంటిది షాప్ పెట్టుకున్నారు. రామకృష్ణ గారు వారి స్నేహితులు కనుక ఆయన తెలుగు అయినే, తెలంగాణ. ఇక్కడ బార్దుబాయ్లోనే ఉంటుంది షాపు. మీకు ఎవరికైనా కటింగ్లు కావాలంటే అక్కడికి వెళ్ళండి. దేవుని సన్నిధి అక్కడ కనబడాలి. అన్యుడైన అందు గురించి మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమను చూపించాలి, ఒక సువార్తగా మనం వారికి అందించాలి. ఆమేన్. కనుక ఎవరైనా పురుషులు వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా వెళ్ళి అక్కడికి వెళ్ళిన వెంటనే మీరు కటింగ్ వేయించుకునేటప్పుడు ప్రార్థన చేశారండి. ఆమేన్. వారి కుటుంబం కూడా దీవించబడాలి. అదే రకంగా మరి యొక్క అశోక్ అనే వారి స్నేహితులే యూపీ నుంచి ఆయన ఇక్కడికి వచ్చి పని చేసుకుంటా ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నారండి. ఆయన హార్ట్ కంప్లైంట్ వచ్చింది. ఆయనకి ఓపెన్ సర్జరీ చేశారు. యూపీ అతని పేరు కూడా అశోకే. కనుక అతని నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం, సంపూర్ణ స్వస్థత దేవుడు కలిగించాలని. అలాగే సాల్మన్ రాజ్ గారు, వారి అత్తగారు ఎస్తేర్ గారి నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నాం, సంపూర్ణ ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలి. అలాగే ప్రసాద్ గారి తల్లి చెయ్యి విరిగి కట్టు వేయబడింది కనుక ఆమె ఆ చెయ్యి కూడా స్వస్థత పొందుకునేలాగిన, దేవుణ్ణి అంగీకరించేలాగిన కూడా మనం ప్రార్థన చేద్దాం. రాము అనేటువంటి సహోదరుడు కూడా ఉండేవాడు. వారి తండ్రి గారి కాలు కూడా విరిగి ఆయన కూడా కట్టు వేశారు. కనుక మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాను. అలాగే రాజేష్ ఇండియా నుంచి వచ్చాడు. మరి బిడ్డ చక్కగా వాకింగ్ చదివాడు. మరి బిడ్డ కొరకు జ్ఞాపకం ఉంచుకోండి. సుగుణ్ రావు గారి పనులు కొరకు జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా అందరూ అన్ని అవసరతలు కలిగి ఉన్నారు. అయినప్పటికీ దేవుడు చక్కటి సహాయం చేయాలి. నీ వీసా ప్రాసెస్ అయిపోయిందనైనా అయిపోయింది, అది అలా చెప్తే మంచిది. అయిపోయిందని ముందు చెప్పకూడదు, ముందు చెప్పకూడదు. కనుక వింటున్నారా మీరు? ఎవరు ముందుకేం చెప్పకండి. ఇక్కడ అడుగుతాను, అప్పుడు మీరు చెప్తారు. కానీ మీకు ఒక పేపర్ ఇస్తాను, అయిందా లేదా అని మీరు సమాధానం రాసి పంపుతారు. కానీ దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మీకు వరకు మొదలు పెడతా ఉన్నాం. మీరు చెప్పినా చెప్పకపోయినా ప్రార్థన చేసుకుంటానే వెళ్తున్నాం. అందు గురించి దేవుడు అంగీకరించేలాగిన బిడ్డ నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. ఆమేన్. పనుల్లో చక్కటి ఆధిక్యత కలగాలి. ప్రియ సహోదరులు మన మధ్యన ఉన్నారు. అభిలాష్ ఆయన చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ దేవుడు సహాయం చేయాలి. దుర్గారావు గారి పని విషయంలో సహాయం చేయాలి. ప్రసాద్ పని విషయంలో సహాయం చేయాలి. దేవుడు ఇన్ని కార్యాలు జరిగించేటువంటి పని ఉంది. అలాగే సహోదరి వరలక్ష్మి గారు కూడా ఇంటికి వెళ్ళారు. ఆమె కూడా మరలక్ష్యామకరంగా తిరిగి వచ్చేలాగా కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రార్థన విజ్ఞాపనలన్నిటి నిమిత్తం కట్టే తెచ్చే కొట్టే అన్నట్టుగా తెగతింపులు చేసుకుంటూ ప్రార్థనలో మరి ఏకీభవించాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తాను. అందరు లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం ఉన్నటువంటి దేవునికి రెండు చేతులు చాచి అడుగుదామండి. అడిగిన ప్రతి విజ్ఞాపన దేవుడు చక్కగా సఫలం చేసేలాగన, ఫలితాన్ని ఇచ్చేలాగన, దానికి సమాధానం అనుగ్రహించేలాగన మనం ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభవించాలి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ఎవరిని పట్టించుకోవద్దండి. ఒకరి కొరకు మనం ప్రార్థించేటువంటి ధన్యత మనం ఇచ్చారంటే ఇది దేవుని కృపే. స్తుతింపబడుచున్న దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గడిచిన కాలం అంతా నీ దయారేఖల కింద కాచి కాపాడి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేసి ప్రభా ఈ నీ యొక్క సన్నిధిలో, నీ యొక్క పునరుద్ధాన దినంలో ప్రభా నా తండ్రి నాయన నీ సన్నిధిలో మేము కొద్ది మందిగా కూడినైనా నీ పాదములు కూడా ప్రార్థించుకోవడానికి మాకు ఈ యొక్క కృపను బట్టి, ధన్యతను బట్టి దాకైనా వందనములు, వందనాలైనా నా తండ్రి దేశం కాని దేశంలో ప్రభా నా తండ్రిని స్థుతించుకునడానికి నువ్వు ఇచ్చిన యోగ్యతను బట్టి నీకు స్థుతులు, స్తోత్రాలు ప్రభా.
నాయన ఇటు అవకాశం లేక ఎంతో మంది ఉండి ఉండవచ్చు, కానీ మమ్మల్ని అయితే ఆ పరిస్థితిలో ఉంచకుండా ప్రభా నేను ఘనపరిచే స్థితిలో ఉంచినందుకు లేకనే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నువ్వు చేస్తున్న మేలులు కంటికి కనపడవు, చెవికి కనపడవు, హృదయానికి గోచరం కావు తండ్రి. అందును బట్టి నీకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా సంఘాన్ని బట్టి నాయన నేను ఘనపరచుచున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా. ఈ సంఘాన్ని బట్టి నీకు ఈ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది నైనా అనేక ఆత్మలు సంఘంలో చేర్చబడడానికి కృప చూపమని అడుగుచున్నాను. సంఘాన్ని నైనా విశాలపరచమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆత్మను ప్రమాణిస్తానికి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను. దాసులు వందనాలు. కుటుంబాన్ని దీవించాలి, ఆశ్రయించాలి. నీ సేవ చేయుచుండగా ప్రభా అతను దీవించండి, జ్ఞానమును దయచేయండి. నీ కృపలో నీకు తప్ప ఎవరు లేరు, నీవే గొప్ప దేవుడవని ప్రభా చెప్పుచున్న విషయం బట్టి మేము విని ప్రభా వాటనుసారం నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను. కుటుంబాన్ని దీవించండి. 14వ తారీఖున ప్రయాణమై వెళ్ళినట్టుండగా నా తండ్రి ప్రయాణం అంతా మీరే జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని దీవించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి ఎవరికైతే ఉద్యోగం లేక బాధపడుచున్నారో వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు ప్రతి ఒక్కరు పొందుకున్నాక తండ్రి నీకు వందనాలయ్యా, వందనాలు. సాక్ష్యం చెప్పి నీ కొరకునైనా పిల్లలనైనా నా తండ్రి నిలవబడినట్లునైనా మీరే కృప చూపించండి. ఈ దేశానికి ఎందుకు తోడుకొని వచ్చావో ప్రభా నా తండ్రి నైనా వారిని నైనా ఈ సంఘంలో నిలవబెట్టుకొని మనం అడిగించున్నాను. ప్రతి బిడ్డ ఉద్యోగాలు పొందుకున్నట్లు మీ పరిశుద్ధాత్మని నింపమని నైనా నా తండ్రి నైనా నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రార్థన చేయుచుండగా ప్రార్థన ఆలకించి వాటికి జవాబు దయచేసే దేవుడు కనుక తండ్రి కృప చూపమని అడిగించున్నాను. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చెప్పున జ్ఞాపకం చేసుకో తండ్రి. నైనా మాకైతే నైనా నా తండ్రి పేర్లైతే గుర్తుండవు కనుక నా తండ్రి సమస్తమును ఎరిగిన్నవాడు ప్రతి ఒక్క పేరును గుర్తు చేసుకుని అడుగుతున్నాను. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. బలహీనంగా ఉన్న వారిని గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్వస్థత పరిచయం ఆరోగ్యం దయచేయండి. ప్రభునికి స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నాయన తండ్రి ప్రభా స్వస్థపరచండి తండ్రి. నాయన ప్రభా నా తండ్రి శ్రేణి గారు వాళ్ళ అక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం. అక్కడికి ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు ప్రభా. నా తండ్రి రాజుల్లో మరి నోటిలో పుండ్లు వేసి నేను చెప్పుచున్నాను. ఆ బిడ్డగా ముట్టండి, స్వస్థపరచండి నాయన. నీకు వందనములు స్తోత్రాలు. ఇంకెంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో వారందరూ జ్ఞాపకం చేసుకోనండి. దుర్గారావు గారి భార్యకు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు నాయన. నీకు స్తోత్రాలు. అప్పుడు నాయన నా తండ్రి నాయన వీసా కొరకు ప్రార్థన చేయించున్నాం నాయన. ఎన్నో ప్రభా నా తండ్రి వీసా వేస్తామంటున్నారు నాయన. ఎన్నో రోజుల నుంచి గడుపుతున్నారు ప్రభా. మీరు ఇప్పుడు అద్భుతాన్ని జరిగించమని అడుగుచున్నాను. మీరు కృప చూపించండి. అప్పుడు నీ సన్నిధిలో ఎదగాలని కొనుచుండగా నాయన మీ కాపుదల నుంచి సహాయం దయచేయండి. వారి కుటుంబాన్ని దీవించండి. నీకు వందనాలు. అలాగే రాజా గారి కోసం ప్రార్థన చేయించను. అప్పుడున్న విశ్వాసమును ఇంకను బలపడినట్లు ప్రభా నీ యొక్క తండ్రి సన్నిధిలో ప్రభా ఎదుగుదలను దయచేయమని అడుగుచున్నాను. ఆవిడకు కూడా ఉద్యోగాన్ని దయచేయండి. రేపొద్దున ప్రభా నా ఇంటర్కి వెళ్ళనై ఉంటుండగా నీ కాపుదల ఉంచండి, జ్ఞానమునివ్వండి ప్రభా. నా తండ్రి ఇక్కడ దగ్గరలోనే అప్పటికి జాబ్ రావడానికి సంఘములో ఈ సంఘములోనే ఉండడానికి నాయన బిడ అనుకున్నట్టు నెరవేరినట్లు నీ కృపల సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కొందనములు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. లక్ష్మి గారి వీసా కొరకు నాయన ఎన్నో దినముల నుండి ప్రార్థన చేస్తున్నాం. మరి ఎందుకు ఆలస్యం వచ్చున్నదో తెలియదు కానీ ప్రభా అప్పుడుని బట్టి జ్ఞాపకం చేసుకో తండ్రి. కృప చూపించండి. నీ కార్యములు కంటికి కనపడవు నాయన. అప్పుడ విషయంలో మీద సహాయం దయచేయండి, అద్భుతమును దయచేయమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇంకా ఎంతమంది అయితే వీసాల కొరకు ప్రార్థన నేను చేయమని కోరి ఉన్నారు
ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. అదే రీతిగా నాయన నా తండ్రి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చొప్పున దీవించండి నాయన. నీకు వందనాలు. శైలేష్ గారి కుటుంబాన్ని బట్టి, ప్రభాద లక్ష్మి గారి కుటుంబాన్ని బట్టి, నాయన వరలక్ష్మి గారి కుటుంబాన్ని బట్టి, నాయన నా తండ్రి ఇంకా మరి నాయన సోల్మన్ రాజు గారి కుటుంబాన్ని బట్టి, ఆనంద్ గారి కుటుంబాన్ని బట్టి, ఇంకెంత మంది అయితే ప్రభు ఈ సంఘములో ప్రభు ఉన్నారో వారి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఆతిష్యుని బట్టి ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకో ఆ బిడ్డలు ప్రభా. నీ కృప నుండి తొట్టుల్లి పోచుండగా నా తండ్రి నువ్వు చేయి విడిచే దేవుడవు కాదు తండ్రి. అప్పుడు జ్ఞాపకం చేసుకున్నామని నాయన నీ కృపలో ఎదుగుదలను దాయిచ్చేమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు. మనుషులు విడిచినా గారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ విశ్వాసం అప్పుడు పొందుకున్నట్లు మీరు కృప చూపించండి. అప్పుడు నేను ఎప్పుడు పట్టుకుంటావో నాకైతే తెలియదు కానీ ప్రభా నువ్వు పట్టుకుంటావో నేను నమ్మకంతో ప్రార్థన చేయించున్నాను. అప్పుడు జ్ఞాపకం చేసుకో తండ్రి. నువ్వు విడిచిపెట్టొద్దయ్యా. అప్పుడు నేను పట్టుకుంటే విడిచిపెట్టేస్తాడేమో కానీ నువ్వు పట్టుకుంటే విడిచిపెట్టవు తండ్రి. విడిచిపెట్టవు నైనా. అప్పుడు నేను పట్టుకొని నడుచున్నాను. నీవు ఇచ్చిన బిడ్డ ప్రభా నీ కొరకే నైనా. నీవేం చేస్తావు అది నీ చిత్తము నైనా. నేను ప్రార్థన మాత్రం చేయించుండగా అప్పుడు జ్ఞాపకం చేసుకొని వచ్చినాను నైనా. ప్రతి తల్లి కూడా బిడ్డల కొరకు ఎంతో ప్రభ మరపెడుచున్నారు. వారి మరణాలను ఆలకించి సహాయం దయచేయండి. ప్రతి ఆత్మ నైనా నశించిపోకుండా నీ కృపలో నా తండ్రి నైనా నడవడానికి సహాయం దయచేయండి. నశించే ఆత్మలను వెతికి రక్షించడానికి వచ్చిన యేసయ్యా నీకు వందనాలయ్యా. ఈ సంఘంలో ఎంతో మంది ఉన్నారు. యవనస్తులు నశించిపోతున్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక యవన బిడ్డను బట్టి ఇంకొక యవన బిడ్డ నశించిపోతున్నారు. ప్రభా మీరు గట్టిగా పట్టుకొని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ కృపలో నడిపించుకొని మనం అడుగుచున్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు ప్రభు. ఇప్పుడు డ్రైవింగ్ కొరకునైనా లైసెన్స్ కొరకబడదని ఈ రోజు క్లాస్ కి వెళ్ళనే ఉంటుండగా నీ కాపుదలు ఉంచండి. నా జీవము గల దేవుడే నా పట్ల కార్యము జరిగించాడని నమ్మకం ఆవిడ కలుగునట్లు సహాయం దయచేయమని ఘనత మహిమ మీరు పొందుకొని అడుగుచున్నాను నాయన. పాస్టర్ గారి ఇంటికి వెళ్ళినప్పటికీ సంఘము వెనుకబడిపోకుండా ఇంకను అనేక మంది వచ్చి ఉజ్జీవముగా మరి పాస్టర్ గారు తిరిగి వచ్చే పర్యంతం వరకు నాయన నాతని నీ కృపలో నడవడానికి సహాయం దయచేయండి. దానికి ఏ విధముగానైనా చోటు లేకుండా మీరే కంచె వేయమని అడుగుచున్నాను. సర్వోన్నతుడా నీకు వందనాలయ్యా. సర్వశక్తిమంతుడా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు. నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నామయ్యా. నీకు స్తుతులనైనా లెక్కలేని వందనాలు. సహాయమును దయచేయండి. దీనురాళ్ళని దరిద్రురాళ్ళని ఎందుకు పనికిరాంటి పెట్ట మీద పురుగు లాంటిదని నాయన నన్ను ఎంతగానో ప్రేమించు. ఉద్యోగ విషయంలో ప్రతి విషయంలో నన్ను ఎంతగానో ఆశీర్వదించు నాయనా. నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీ కొందనములు చెల్లించుకుంటూ నాయన ఈ సంఘము చుట్టూని దేవతలు కంచిక నాటి ఘనత మహిమ మీరే పొందుకుంటారని నా తండ్రి ప్రార్థనలో పొరపాట్లుంటే క్షమించమని అడిగిన దానికి ప్రతిఫలము దయచేస్తారని అతి త్వరలో నన్ను యేసయ్య నామమును బట్టి మిక్కిలి వినయముతో స్తుతించి ఘనపరిచి వేడుకున్నాం తండ్రి. వందనాలమ్మా. అందరూ కూర్చోండి. దేవుడు చేసినటువంటి మేళ్లను తలుచుకుంటూ కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ మనము నడుస్తూ ఉన్నాం. సహోదరి ఇందిరా గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. మానవులు ప్రార్థన మందిరానికి ఈరోజు వస్తానని అన్నారు. మరి కారణం ఏంటో తెలియదు కానీ ఏదేమైనప్పటికీ కూర్చోండి అమ్మా. రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా ప్రత్యేకమైన పాటలు పాడతానంటే మనం తప్పనిసరిగా త్వరగా రావాలి. సమయం ఆసన్నం అవుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. రావాలండి, త్వరగా రావాలి. మేలు చేయక నీవు ఉండలేవయా, ఆరాధించట నేను ఉండలేనయా. మేలు చేయక నీవు ఉండలేవయా, ఆరాధించక నేను ఉండలేనయా.
యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించట నీవు ఉండలేవయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేవయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించలేక నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలే లేక నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా ప్రియులున్న ప్రేమానిది నిజమైన ధన్యత నాది ప్రియులున్న ప్రేమానిది నిజమైన ధన్యత నాది యేసయ్యా 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 నీవు ఉండలేవయా ఆరాధించక నేను ఉండలేవయా మేలు చేయక నీవు ఉండలేవయా ఆరాధించక నేను ఉండలేవయా ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగినాలో నేను పాపిన గ్రహించగానే ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగినాలో నేను పాపిన గ్రహించగానే నీలకు అలవాటయే నీ పాదము వదలాకుంటూ నీ మేలకు అలవాటయే నీ పాదము వదలాకుంటూ నీకిష్టమైన దారి కనుగొంటూ నీతో చేరి నీకిష్టమైన దారి కనుగొంటూ నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయా ఆరాధించక నేను ఉండలేవయా మేలు చేయక నీవు ఉండలేవయా ఆరాధించక నేను ఉండలేనయా యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయా
ఆరాధించక నేను ఉండలేనయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూరుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూరుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తివంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే గొప్ప దేవుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోగు వలెనే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోగు వలెనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవించును. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవించును. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడ సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడ సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను. అద్భుతరుడు ఆశ్చర్యకరుడు
పూరుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముడు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముడు స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. బాబు కొంచెం ఆ సౌండ్ చూడండి, ఏది ఎక్కడ తేడా వస్తుంది లాగేసేయండి. స్తోత్రం. ఇది కూడా అయిపోయిందా? దీందా దీందా హల్లెలూయా స్తోత్రం. అది వేరే దాంట్లో మార్చండి ఛానల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ ఒకసారి అని చెప్పబోదే. ఓకే ఒకసారి ఛానల్ మార్చి చూడండి ఒకసారి అక్కడ పత్రికలు పెట్టండి. రైట్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రైట్. అది ఎక్కడ ఏ మందు వేయాలో అక్కడ వేస్తే కొంచెం కనుక చూడండి ఒకసారి. ఇంకా ఆ గెయిన్ అటువంటి చూసుకోండి, కొంచెం అడ్జస్ట్మెంట్, ఇంకా స్వరం రావాలి. ఈ సమయంలో పాటలు పాడిన బిడ్డలను బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. వాక్యానికి ముందు మరి ఒక్కసారి ఒక 2 నిమిషాలు సహోదరి ఇందిరా గారు వచ్చారు. మరి ఫస్ట్ టైం మన చర్చికి రావడం. ఆమె ఇక్కడ ఒక విల్లా అనేటువంటిది వారు తీసుకుని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అందులో మేము కొంతకాలం ఉన్నాం. మమ్మల్ని ఎంతగానో ఆదరించారని వారి గృహంలో ఉన్నప్పుడు చక్కటి ఆదరణ అనేటువంటి దేవుడు మాకు అనుగ్రహించారు. ఏది ఏమైనా వారి గృహంలో ఉంటే మన గృహం అనే అనిపించేది మాకు. మా గృహంలోనే ఉంటున్నాం అన్నట్టుగానే ఉండేది. ఆమె 2 నిమిషాలు మాట్లాడతారు. వారికి సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. కొండ నాలుగుకి ఊడిపోయినాక మొన్న 4 మంది వేస్తే కొండ 4 మంది వేస్తే కొండ 4 ఊడిపోయిందాక అలా ఉందా కదా. ఏంటి తీసేయండి. చూడండి. అందరికి అంటే ఒక చిన్న సాక్ష్యం నేను మీతో పంచుకోవడానికి వచ్చాను. యాక్చువల్ నేను చెప్పలేదు, ఆశ గారికి కూడా, జ్యోతి కూడా నాకు బాగా క్లోజ్. చెప్పలేదు కానీ కావాలనే వచ్చాను. ఎందుకంటే మనం పొందిన మేలులు మనం దేవుని దృష్టిలో అందరితో పంచుకోవాలనిపించింది నాకు. అందుకని వచ్చాను. అంటే ఇది సాక్ష్యం మరేంటో తెలియదు కానీ చెప్పడానికి. అయితే పాస్టర్ గారు మనకు చాలా కాలం నుంచి తెలుసండి. అదే లాస్ట్ ఫస్ట్ యానివర్సరీకి మీరు మా ఇంటికి వచ్చారు కదా జ్యోతి. వచ్చినప్పుడు నేను ఆయనకి ఒక రిక్వెస్ట్ చేశాను ఆ రోజున. అది దానికి ఇప్పుడు చెప్తాను. ఇవేంటండి? చింతగా కదండి. మా చెట్టు ఫలించట్లేదండి. 12 సంవత్సరాలు అయింది.
మా చెట్టు ఫలించట్లేదు. 12 సంవత్సరాలు చాలా బాధపడ్డాను. నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే నేను చేసిన కార్యం ఎప్పుడు వెనక్కెళ్ళదు. నేను ఆ రోజున బ్రదరు నన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చారు. ఐ వాజ్ సో హ్యాపీ. కానీ నాకు చింత ఉండిపోయింది. నా చింత చెట్టు మా పాప ఫస్ట్ బర్త్డే రోజున మా పాప చేత ఇచ్చాం అనమాట. పెద్దగా అయింది, బాగుంది. కానీ అందరూ 9 సంవత్సరాలకే వస్తాయి కాయలు, అది ఇది అన్నారు. పూత కూడా రావట్లేదండి. అసలు ఏంటో భలే బాధగా ఉందన్నమాట నాకు. ఎందుకు ఇట్లా అయింది, నా చేత్తో చేసింది ఎందుకు ఇలాగ అయింది దేవుడా, ఏమైందని. ఆయన నన్ను ఇన్వైట్ చేసి వెళ్తున్నారు. గుర్తుందా పాస్టర్ గారు? అప్పుడు నేను అడిగాను, ప్రార్థన చేయండి దీని గురించి అని. ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, యూజువల్ నేను అడగలేదు. ఐ హ్యావ్ మై ఓన్ కాన్ఫిడెన్స్. ఆ రోజు నేను అడిగాను అనమాట. అది జరిగి ఇప్పుడు 6 నెలలు అవుతుందా? 6 నెలలు కాదండి, డిసెంబర్లో మీరు చేశారు కదండి వార్షికోత్సవం. ఇప్పుడు ఒక 6 months అట్లా అవుతుందండి. చాలా బాధపడ్డాను. అది అంటే మరి నా ఫేస్ లో గ్రహించారో లేదో నాకు తెలియదు. నేను ఏడ్చాను, ప్రభా ఈయన ప్రార్థన ద్వారానైనా దీన్ని ఫలింప చెయ్యి అని. అది ఈరోజు మాకు 5 చింతకాయలు వచ్చినాయండి, ప్రథమ ఫలం అండి. నేను దీని నిమిత్తం అంటే ఇది మీకు హాస్యాస్పదంగా ఉందేమో నాకు తెలీదు, కానీ నేను పొందిన మేలు చెప్పాలని నేను వచ్చాను అనమాట. అది మరి అది ఎవరి ద్వారా నేను చేయవలసి ఉందో వాళ్ళు చేయపడ్డప్పుడే అయిందని అనిపించింది నాకు. 5 చింతకాయలు వచ్చినాయండి ఈ ప్రథమ ఫలం నాకు. అది నేను చర్చిలో ఇవ్వడానికి వచ్చాను పాస్టర్ గారికి. అందుకే ఇవ్వడానికి జ్యోతికి పాస్టర్ గారికి కల్పిస్తాను. నేను ఏమన్నా అంటే ఇది మీకు చాలా తక్కువ ఇదిగా అనిపించవచ్చు, కానీ ఇది దేవుని ఇదండి, దేవుని కార్యం. రామ్ నా చక్కగా ఎట్రండి అది చిన్నదే, కానీ అది నాకు హృదయానికి తట్టింది అనమాట. ఎందుకంటే మా చెట్టు గురించి చాలా నుంచి నేను బాధపడుతున్నానండి. ఇది ఫలించట్లేదు, 12 సంవత్సరాలు అయింది అనుకుంటున్నాను, కానీ ఈ రోజున ఫలించింది. అది దేవునికి స్తోత్రం అండి. ఓకేనండి, థ్యాంక్స్ అండి. చప్పట్లు దేవుని మహిమపరచండి. ఎందుకు అలా చప్పుడు దెబ్బలు కొడతారా? కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలు ఇలాగే ఉంటాయండి. అంటే అర్థం ఏంటో తెలుసా? 12 సంవత్సరాల నుంచి పూత వస్తుంది కానీ పూత కాదు, అది చిగురు వస్తుంది కానీ పూత రావట్లేదు. అంటే దాని గర్భం మూయబడింది. ఇప్పుడు గర్భాన్ని ఏం చేశాడు దేవుడు? తెరిచి ఫలింపులోకి తెచ్చాడు. పండ్లే కాసేస్తుంది, కాయలే కాసేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదలుకొని ఎంతకాలం అయితే ఆ విల్ల వారు ఆధీనంలో ఉంటుందో అంతకాలం దాని ఫలాలు ఈ బిడ్డలందరూ కూడా అనుభవించుదురుగాక. ఆమేన్. అయితే సహోదరి ఇంజనీర్ గారు, వారి భర్త గారు ఇంజనీర్ గారు, వారి బిడ్డలు కూడా ఇక్కడే చదువుకుంటున్నారు. ఎప్పుడైనా మీరు ఆగస్టు 15కి ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం చేస్తూ ఉంటారు. అందులో మొదట వారి యొక్క ప్రోగ్రాం ఉంటుంది. పిల్లలందరినీ సమకూర్చి చక్కటి యాక్టివిటీస్ క్రిస్టియన్ పద్ధతిలోనూ లేకపోతే దేశభక్తిగో అలా వారు ఆ యాటిట్యూడ్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. వారు చేయవలసినటువంటి ఆ స్కిట్లు అన్నీ కూడా ఆమె తరపిదిచ్చి ఎవరి దగ్గర రూపాయి ఇచ్చుకోరు. మీ దగ్గర కూడా ఎవరైనా పిల్లలు ఉంటే ఆవిడకి అప్పగించండి. ఒక మంచి దేశ నాయకుల యొక్క మన భారతదేశంలో నాయకులు ఎంతమంది ఉన్నారో వారందరూ ఏ వేషాలతో ఉండేవారు, అంటే ఏ విధమైన అలంకారాలతో ఉండేవారు. అలాంటి కాస్ట్యూమ్స్ అన్ని కూడా ఆమె సిద్ధపరిచి వాటికి చక్కగా ఒక రూపుదిద్ది వారిని స్టేజ్ మీద తీసుకెళ్లి ఆ పర్ఫార్మెన్స్ ఇప్పిస్తూ ఉంటారు. అలాంటి కార్యాలు చేస్తూ ఉంటారు. అలాగే స్కూల్ అడ్మిషన్ కావాలన్నా సహోదరికి అక్కడ
అవర్ ఓన్ స్కూల్ ఇండియన్ స్కూల్లో ఆమె కూడా ఒక మంచి దాన్ని ఏమంటారండి, కమిటీ మెంబర్, కమిటీలో ఒక మెంబర్ ఆమె. కనుక ఎవరికైనా అడ్మిషన్లు అటువంటి కావాలంటే కూడా మీరు తెలియజేయండి, సహోదరి హెల్ప్ చేస్తారు. ఏదేమైనప్పటికీ ఈ దినాన్న ఒక మంచి సాక్ష్యం విన్నప్పుడు మనం అలా ఖాళీగా ఉండటం మంచిది కాదు, దేవుని స్తుతించడం మంచిది. చెప్పండి. మరలా మీకు ఇప్పుడు ఇందిరా గారు వచ్చి ఏమనుకుంటారు, ఏంటి ఎలా నీరసం ఉన్నారు వీళ్ళంతాను, ఏంటి నీరసం ఏంటి, ఎంతలాంటి సాక్ష్యం గంభీరంగా చెప్పినా ఎలా ఉన్నారు ఏంటని అనుకుంటారు. మీరు ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. చింత చెట్టును బట్టి కూడా మనం పాఠం నేర్చుకోవచ్చండి. ఆ చింత చెట్టు కాయినటువంటి సందర్భాన్ని బట్టి చింత అనేటువంటిది ఉండిపోయింది. ఇంటి బయట చింత ఉంది, ఇంటి లోపల చింత ఉంది. ఏంటనుకుంటున్నారు, అది కాయట్లేదని వారికి చింత, బయట ఉన్నది చింత. ఈ రెండు చింతలో కలిసి దేవుడు ఒక మంచి ఆదరణ ఇచ్చి వాటిని తీర్చాడు. ఆమేన్. ఆనందకరంగా మార్చాడు. ఆమేన్. కనుక ఆమెకు రావాల్సిన రెట్టింపు దీవెనలు వారికి కలుగును గాక. అందరు లేచి నిలబడదాం, చక్కగా ఆరాధన చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ముందుగా ఆరాధన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఏది ఏమైనప్పటికీ మీ బైబిల్ మీ కూర్చుల్లో పెట్టండి. రెండు చేతులు ఆకాశం మందు ఉన్నటువంటి దేవునికి ఆయన వైపు చూపిస్తూ, అయ్యా మా జీవితాలను మార్చిన దేవా మీకు స్తోత్రాలు, మా పరిస్థితులను మార్చిన దేవా మీకు స్తోత్రములు, మా స్థితిగతులను మార్చిన దేవా మీకు స్తోత్రములని చెబుతూ ఆయనను ఆరాధించడమే కావాలండి, ఆయనను ఘనపరచడం కావాలండి, ఆయనను కొనియాడటం కావాలండి. ఏ వ్యక్తి అయినా సరే ఆరాధన జరిగిస్తున్నామనంటే ఆ ఆరాధన హృదయపూర్వకంగా ఉండాలండి. 1000 మంది ఉంటే ఆరాధన చేసిన ఒకటే, ఒక్కరు ఉన్న ఆరాధన చేసిన ఒకటే. ఈ చిన్న మందను దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు, దినదినము అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. కనుక మనము ఏం చేయాలంటే ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ఆరాధన జరిగించాలి. హృదయపూర్వకమైనటువంటి ఆరాధన మనం చేయాలండి. ఏదో పై మాటలతో కాదు. దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన ఆయుస్సును బట్టి, ఈ దుబాయ్ దేశంలో ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆ ఉద్యోగాలను బట్టి, ఇచ్చిన కుటుంబాలను బట్టి దేవుని ఆరాధన చేద్దామండి. సర్వోన్నతుడా స్తోత్రములు, ఓ జీవాధిపతి మీకు స్తోత్రములు, నా ప్రాణానికి ఆధారమైన దేవా మీకు స్తోత్రములు అని చెబుతూ ఆయన ఆరాధన చేద్దాం. ఆరాధన చేయడం అంటే నువ్వు పరిశుద్ధుడివయ్యా, నువ్వు మహాగణుడివయ్యా, మహామహిమలో చించడానికి వందనాలు తండ్రి. వేటగానుని తండ్రి ప్రభువా, నా యొక్క ప్రాణాన్ని విడిపించవదండి, బలమైన రెక్కల తిన్నదండి ప్రభు, నన్ను ఆశ్రమించవదండి. నీకు వందనాలు, వందనాలు, స్తోత్ర. ఆరాధన నీకే ప్రభువా, నా తండ్రి నీకే ఆరాధన ప్రభువా, నా యేసు నీకే ఆరాధన తండ్రి. నీకు వందనాలు ప్రభువా. స్తోత్ర, 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 స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్ర. నీ కృప మాకు కావాలి యేసయ్యా, నీ కృప ద్వారా బ్రతుకుతున్నాము యేసయ్యా. కనుక నీకు స్తోత్రములు తండ్రి, నీకు కృతజ్ఞత స్తుతులు నైనా అని చెబుతామండి. అయ్యా మీకు వందనాలు, మీకు కృతజ్ఞత స్తుతులను చెబుతామండి. నైనా యేసు స్తోత్రం, స్తోత్రం. ఆరాధన, ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన, ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన, ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన, ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద మాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి మా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద మాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం,
నా దుర్గమా నా శైలమా లేదయ్యా వేరే ఆధారం. నా దుర్గమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము ఏమి చేయదు నా గుడారము సమీపించదు. రోగము ఏమి చేయదు నా గుడారము సమీపించదు. లేదయ్యా వేరే ఆధారం. నా దుర్గమా నా శైలమా లేదయ్యా వేరే ఆధారం. నా దుర్గమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. 1000 మంది పడిపోరు నా గుడారము సమీపించరు. లేదయ్యా వేరే ఆధారం. నా దుర్గమా నా శైలమా లేదయ్యా వేరే ఆధారం. నా దుర్గమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన నా యేసునికి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్య నీవే కదా మా ఆరాధన. తండ్రి నీవే కదా మా ఆరాధన. నజరేయుడ నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడ వేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడ వేసయ్యా. ఎంత మంచి దేవుడ వేసయ్యా. ఎంత మంచి దేవుడ వేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడ వేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడ వేసయ్యా. ఎంత మంచి దేవుడ వేసయ్యా.
ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. మంచి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ హృదయపూర్వకంగా నువ్వు మంచి దేవుడు తండ్రి ప్రభువా, మమ్మల్ని కాపాడువాడు తండ్రి, నువ్వు కునుకువో నిద్రపోవు తండ్రి. అనుక్షణము తండ్రి ప్రభా పెట్ట పిండముగా తండ్రి ప్రభు నేను రూపం మడక ఉందే తండ్రి, నీవు మమ్మల్ని ఎరిగి ఉన్నావు తండ్రి, మమ్మల్ని చూచిన వాడు ప్రభువా తండ్రి. ఈ జన్మ తండ్రి నీవిచ్చిన కృప తండ్రి, బ్రతుకున్నామంటే నీ దయ ప్రభువా. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థిద్దామండి. ఆయన మంచివాడు కాబట్టి మనం ఇంకా బ్రతుకున్నామండి. ఒకే ఒక్క మాట చెప్తానండి, మనము ఆయన్ని ప్రేమిస్తున్నామని మనకు తెలియదు, కానీ ఆయన మన మీద ఉన్న ప్రేమ ఎటువంటిదంటే మనం మార్చుకోలేకపోతున్నాడు అనమాట. ఆయన మనమే చూపిస్తున్న ప్రేమ ఆయన మార్చుకోలేకపోతున్నాడు. మనము లోకానుసారంగా పడి ఎంతో మంది ప్రేమిస్తున్నాం, కానీ ఆయన మన మీద ప్రేమ చూపిస్తున్నాడండి. అందరికీ కూడా సమానమైన ప్రేమ ఆయన చూపిస్తున్నాడు. నిత్యమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఆయన మనపై చూపిస్తున్నాడు. మనం ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుడి సన్నిధిలో ఉన్నామంటే, ప్రార్థిస్తున్నామంటే, పాటలు పాడుతున్నామంటే, ఆరాధన చేస్తున్నామంటే ఏదో నామకార్థంగా కాదు, ఆయన చిత్తంలో మనమందరం ఉన్నాము కాబట్టే ఈ విధంగా మనం ఈరోజు ఆయన సన్నిధిలో నిలబడ్డామండి. ప్రతి ఒక్కరు కూడా యేసు నీవే నాకు కావాలి తండ్రి, నువ్వు నాతో ఉంటే నాకు అన్నీ సాధ్యమే అని ఒక తీర్మానం చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీవు లేనిదే తండ్రి ప్రభా నేనేమి చేయలేని తండ్రి, నేను జీవించలేని తండ్రి ప్రభా. మనుషులు నన్ను విడిచి వెళ్ళినప్పటికీ తండ్రి ప్రభా నీవు నన్ను విడిచి వెళ్ళలేదు తండ్రి, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా జీవిస్తున్నానంటే నీ కృప తండ్రి. తండ్రి ఈ విధంగా పాటలు పాడుతున్నానంటే నీ కృప తండ్రి. తండ్రి వాక్యం వింటున్నానంటే నీ కృప తండ్రి ప్రభా. నీ సన్నిధిలో ఉన్నానంటే నీ కృప తండ్రి ప్రభా. నీవే కావాలి తండ్రి ప్రభా. నా జీవితంలో లేకపోతే సమస్తము వ్యర్థము తండ్రి ప్రభా. నిన్ను కలిగి ఉండటకు సమాకు తండ్రి కృపను దయచేయండి ప్రభా. మీకు వందనాలు వందనాలు స్తోత్రం. యేసు నీవే చాలు మాకు, వేరెవరు అక్కరలేదు. యేసు నీవే చాలు మాకు, వేరెవరు అక్కరలేదు. నీవేనా ప్రాణము, నీవే మా ధ్యానము. మనుషులు నన్ను మరచిన నావారే నన్ను విడచిన యేసు నీవే చాలు మాకు, వేరెవరు అక్కరలేదు. మహోన్నతుల తండ్రి యేసయ్యా, అవును తండ్రి నువ్వు మాకు కావాలి తండ్రి, వేరేది అక్కర్లేదు తండ్రి యేసయ్యా. ఈ యొక్క సన్నిధిలో తండ్రి ఈ రోజు తీర్మానం తీసుకొని చున్నాం తండ్రి యేసయ్యా. నీవు తప్ప మాకు ఏది అక్కరలేదు తండ్రి ప్రభువా. ఒక తీర్మానంతో నీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి ప్రభువా. అది మేము పొందుకుని వెళ్ళలేక మాకు కృపను అనుగ్రహించమని కోరుచున్నాము తండ్రి యేసయ్యా. తండ్రి నీ దోసన ద్వారా తండ్రి ప్రభువా మీరు మాతో ఏం మాట్లాడదలుచుకున్నారు తండ్రి, సూటిగా మాతో మాట్లాడమని కోరుచున్నాం తండ్రి. మా హృదయాలను తండ్రి మీరు దర్శించమని కోరుచున్నాం తండ్రి ప్రభువా. ఒక అద్భుతమైన మార్పు మాలో కలిగించమని కోరుచున్నాం తండ్రి ప్రభువా. మీరు చెప్పబోయే వాక్యాన్ని తండ్రి మేము వినుటకు శ్రద్ధగా ఆలకించుటకు తండ్రి వినుబుద్ధి పుట్టించే ఆత్మ మాకు ఉంచండి తండ్రి ప్రభా. వినే వాక్యాన్ని తండ్రి వ్యర్థముగా తండ్రి వదిలేయకుండా తండ్రి మా హృదయం అనే పలకల మీద రాసుకునేందుకు సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి ప్రభా. ఈ యొక్క ఆరాధనలో తండ్రి మీరు మాతో ఉన్నారని మమ్మల్ని దర్శించారని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా. జరగబోయే కార్యక్రమం అంతటిని తండ్రి మీ పాదాల చెంత సమర్పణ చేయొచ్చు తండ్రి ప్రభా. ఈ యొక్క కొద్ది చిన్నిపాటి ఆరాధన నీ పాదాల చెంత పెట్టి తండ్రి ప్రభా. నజరేయుడైన యేసు యొక్క పరిశుద్ధ నామములో ఈ యొక్క కొద్దిపాటి ఆరాధన తండ్రి ప్రభా బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అలా నిలబడుతూ ఉండగా
శైలజ్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. శైలజ్ గారు, ఇందిర గారు వచ్చి చిన్న ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాం. రండి. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం. స్తోత్రములు అయినా తండ్రి, బహుకాలం తర్వాత మరి నేను చర్చ చేసుకుంటున్నాను మొదలుపెట్టాను. వందనాలు, స్తోత్రములు అయినా తండ్రి, మీరు ఇచ్చిన అవకాశం బట్టి తెలుస్తున్నాను తండ్రి. ప్రభా తండ్రి, యేసయ్య, ఈ కూడికను బట్టి, ఈ సంఘం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఇమ్మానుయేలు ప్రార్థనా సంఘం నాయన, నిజంగానైనా నేను నా చింత చెట్టు మెట్ల మీరు ఆశీర్వదించారు. అలాగే నాయన 5 వాటిని నాకు ఇంకా చేస్తారని నమ్ముచున్నాను నాయన. ఎలాగంటే నాయన, మీరు 2 చేపలు 5 రొట్టెల్ని ఎలాగ ఫలింపజేసి ఇంకా గంపలకు ఎత్తినారో అలాగే ఎత్తేటట్టుగా చేస్తారు నేను నమ్ముతున్నాను. యేసయ్య, ఈ రోజున మీరు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు మీకు నాయన. సంఘంలో నాయన ప్రతి ఒక్క బిడ్డను ఆస్వాదించండి కాబట్టి అదేవిధంగా నాయన మొట్టమొదటిగా నాయన మరి రతన్ రాజు గారు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న మా బ్రదర్ నాయన జ్యోతి వాళ్ళ కుటుంబాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మరి వాళ్ళని ఎంతో మంచి ఉద్దేశంతో అతని ముందు ఉన్న జీవితం నుంచి నేను దేవుని కోసం నిలబడాలని వచ్చి సంఘాన్ని స్థాపించి మరి ఈ సంఘంలో మరి కొంతమంది సమకూరి ప్రార్థించగలిగే విషయాన్ని మీరు దయచేసి నలుపులేదు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నేను ఇంకా అభివృద్ధి చెందమని నాయన మీరే ఉండి ఇక్కడ మీరు ఆశీర్వదించి కాపాడమని నాయన. ఎక్కడైతే 2-3 ఉండి ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానన్న మీరు, మరి మేము ఇంతమంది ఉన్నాం, మా మధ్యలో మీరు ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు అన్నాయన తండ్రి. నమ్ముచు ఈ ప్రార్థన యేసయ్య నామం చెంత మిక్కిలి వినయంతో బతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. చక్కగా స్తుతి ఆరాధనలో నడిపించినటువంటి నవీన్ బట్టి, అలాగే ప్రార్థించినటువంటి సహోదరి ఇందిరా గారిని బట్టి మరి దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. మరి వారు ఎక్కడికి వెళ్ళట్లేదు కనుక మరి సంఘానికి క్రమం తప్పకుండా రావాలని మరి ఒకసారి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాలను, వారికి ఇచ్చిన సమస్తాన్ని దీవించును గాక. వాక్యాన్ని చదువుకుందాం. 127వ కీర్తన. మొదటి మాట. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, మరలా యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, కట్టించని యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. రైట్. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకునిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, మరి ఒకసారి ప్రాణాత్మ దేహములతో నీకు లొంగిపోతూ ఉన్నాను. ఈ అల్పదాసుని అంగీకరించండి. నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత పుటం వేయండి. నీ మాటను తేటగా అందించగల బోరగలను మార్చండి. సకలాటంకల అభ్యంతరాలు యేసు నామములు బంధిస్తున్నాను. మీ కృప, మీ సత్యము, మీ వాత్సల్యము, మీ ప్రేమ ఇవన్నీ బిడ్డల ఎడల కనపరిచి మీ మహిమకు మమ్మల్ని సిద్ధపరచుమని, ప్రతి మాటలో ఉన్నటువంటి సత్యము ద్వారా నువ్వు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి, నీ నామము ప్రచురము చేయబడాలి.
యేసు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, నేను ఒక మాట చెప్పాలని నేను దాని కొరకు ఒక వాక్య ధ్యానంలో ఉండిపోయాను. సహోదరి చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి అది దేవుని యొక్క పరిశుద్ధ మాటలు మనకి వినిపించబడ్డాయి కనుక ఈ వాక్యము చదివి కాస్త వివరిస్తే బాగుంటుంది అని దేవుడు నాలో ఉంచినటువంటి ఆత్మ ప్రేరణ బట్టి ఈ వాక్యంలోనికి వచ్చాం. 127వ కీర్తన నాకు చదవటం రాదని గాని, నాకు తెలియదని గాని, ఎప్పుడు వినలేదని గాని ఏ క్రైస్తవుని నోట కూడా వినం. ప్రతి ఒక్కరూ ఒక పుట్టినరోజు జరిగేటప్పుడు గాని, కుమారుల అభివృద్ధి కలిగినప్పుడు గాని, గర్భఫలాలు అనుగ్రహించినప్పుడు గాని ఇటువంటి వాక్యాలు ఎక్కువగా దైవజనులు చెబుతూ ఉంటే వారి నోటి నుండి మనం వింటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, కట్టించిన కాదు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థము. ఇక్కడ ఈ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలండి. ఇల్లు కట్టించాలంటే ఏమి కావాలి, ఎవరు కట్టించాలి అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. ఇల్లు కట్టించడానికి కావలసినటువంటి వారు ఎవరు అంటే, ఆ ఇల్లు కట్టుకోవాలనుకున్నటువంటి యజమాని. ఎవరైతే ఇల్లు అనేటువంటిది కట్టుకోవాలో, గృహం కట్టుకోవాలని అనుకుంటున్నారో వారు మాత్రం ఆ ఇంటి కొరకు ప్లాన్ వేసి తెచ్చుకుంటారు. అప్పుడు ఆ ఇల్లు కట్టించడానికి పూనుకుంటారు. దానికి కావలసిన సమస్తమును కూడా సమకూర్చుకుంటా ఉంటారు. ఇల్లు కట్టించడానికి మనం కావలసినటువంటి మెటీరియల్ అంతా వేసుకున్న తర్వాత ఆ ఇల్లు కట్టించడం ప్రారంభమవుతుంది. చాలా మంది ఈ దినాల్లో లక్షాధికారులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు. ఈ కోటీశ్వరులు, లక్షాధికారులు, ఎకరాల భూములు ఉన్నటువంటి వారు, బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నటువంటి వారు కూడా గృహము లేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. గృహము కట్టుకోలేనటువంటి పరిస్థితి. గృహం కట్టుకోవాలంటే వారు ఒక తలంపుతో ఉంటారు. ఆ తలంపు నెరవేర్చబడితేనే కట్టుకుందాం, లేకపోతే నాకు ఎక్కడో చోటన దేవుడు చూపిస్తే కట్టుకుందాం అనేటువంటి తలంపులతో ఉంటారు. గృహం లేనటువంటి వారు చాలా మంది ఉన్నారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు కూడా ఉన్నారండి. అలాగని వారికి ఆస్తులు లేవని కాదు, లేకపోతే పూరు గుడిసెల్లో ఉన్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారు ఆస్తులు లేవు, బ్యాంక్ బ్యాలెన్సులు లేవని కాదు. అయితే ఇక్కడ ఏంటంటే, ఏ మనిషి అయినా, ఏ వ్యక్తి అయినా ఒక గృహాన్ని కట్టుకోవాలంటే ఆ గృహానికి ఎవరు కట్టించాలంటున్నాడు? యెహోవా కట్టించాలంట. చెప్పండి అందరూ. మీరు గృహాలు కట్టుకున్నారా? అందరూ. కొందరు కట్టుకోలేదేమో. ఒకవేళ కట్టుకోకపోతే, మీకు ఆ అనుభవం రాకపోతే, ఈ రోజే ఈ వాక్యాన్ని వింటున్నారు గనుక ఆ వాక్యాన్ని బట్టి మనం ఎవరిని అడగాలి? యెహోవాని అడగాలి, దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే ఆయన ఆ ఇల్లు కట్టిస్తాడట. అడగనిదే అమ్మైనా పెట్టదని ఒక నానుడి మనకుంది. అడిగిన తర్వాతే తల్లి పెడతదట. ఒకసారి తల్లి ఎప్పుడైనా సరే కష్టపడి వచ్చినటువంటి కుమారుణ్ణి జేబు చూస్తుందా, కడుపు చూస్తుందా? తల్లి అయితే అలా చూస్తుంది. మీ భార్య ఏం చూస్తుంది? జేబు. మీరందరూ అలాగే చూస్తున్నారా? దేవునికి స్తోత్రం. అందరూ కూడా అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భర్తలను ప్రేమించాలి. భర్తలను వారి తెచ్చినటువంటి సంపాదన కాదు మనం చూసేది, వారి పొట్టను కూడా మనం చూడాలి. అయ్యో, ఎంతకాలం, ఎంత టైం అయిపోయిందో ఆయన భోజనం చేసి, ఎంత సమయం అయిందో ఆయన టీ తాగి అని ఒక పరామర్శ అనేటువంటిది కూడా మనం చూపిస్తే అప్పుడు ఏమంటారంటే, అందుకే కార్యేసు దాసి కార్యేసు మాత, లేకపోతే కార్యేసు రంభ అంటే ఇలాంటి నానుడి చెబుతా ఉంటారు. ఒక శ్లోకం అంటే, ఒక భార్యలో ఎన్ని రకాలైనటువంటి ప్రేమలు ఉంటాయంటే, తల్లి ప్రేమను పంచుకోగలదు, అలాగే దాసి యొక్క ప్రేమను పంచుకోగలదు, భార్య యొక్క ప్రేమను పంచుకోగలదు, స్నేహితురాలి యొక్క ఆ ప్రేమను కూడా పంచుకోగలదు అని ఇన్ని మాటలు అందులో ఇమిడి ఉన్నాయి. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే,
నువ్వు ఒక గృహాన్ని కట్టుకోవాలంటే దానికి కావలసినటువంటి సామాగ్రి ఉన్నా సరే అది అలా మగ్గిపోతా ఉంటుంది చాలా సందర్భాల్లో. కానీ ఆ గృహం అనేటువంటిది కట్టబడదు. నువ్వు కట్టుకోవాలి అని అంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థం అన్నాడు. ఒకవేళ కట్టాలని కట్టినా కూడా అది వ్యర్థమే అని చెప్తున్నాడు. ఈయన చెప్పినటువంటి ఇల్లు ఆ ప్రయాసపడినటువంటి యజమానుడికి, ఏ యజమానుడైతే ఇల్లు కట్టుకుంటున్నాడో ఆ ఇల్లు యజమానుడు దాన్ని కట్టుకోవాలంటే దేవుడు కట్టించాలట. దేవుడు కట్టిస్తేనే గాని ఆ గృహాన్ని కట్టుకోవడానికి వీల్లేదు, ఆ గృహంలో నివసించడానికి వీల్లేదు. చాలా మంది గృహాలు కట్టుకుంటున్నారు, అందులో పశువులు తాండం చేస్తూ ఉంటాయి, అక్కడ నివసిస్తూ ఉంటాయి. కొన్ని పురుగులు పుట్రలో ఇటువంటివన్నీ ఆ గృహాల్లో నివసిస్తూ ఉంటాయి. ఈ కీటకాలు కూడా అందులో నివసిస్తూ ఉంటాయి. మనుషులు ఉంటే వాటికి చోటు ఉండదు. కానీ మనుషులు నివసించినటువంటి సందర్భంలో ఆ ఇల్లు అలాగే పాడైపోతా ఉంటది. అంటే అర్థం ఏంటి తెలుసా? అది యెహోవా కట్టించిన ఇల్లు కాదు. అయితే యెహోవా కట్టించిన ఇల్లు అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ఇల్లు ఏమంటాడంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూడక్కర్లేదండి, 3వ అధ్యాయంలో ఆ 6వ వచనంలో ఏమని అంటాడంటే ఆ ఇల్లు మనమే అని చెప్తాడు. హల్లెలూయా. ఆ ఇల్లు ఎవరట? మనమే. ఆ ఇల్లు కట్టాలి అని అంటే దేవుడు కట్టించాలి. ఆ ఇల్లు కట్టబడాలంటే దేవుడు కట్టించాలి. ఆ ఇల్లు నువ్వు కట్టుకోవాలని ఆలోచన సరే నువ్వు కట్టుకోలేవు. కొన్ని సందర్భాల్లో నీకు సహకరించరు ఇంట్లో ఉన్నటువంటి ఆ పరివారం, వీరందరూ కూడా సహకరించకపోయినా సరే నువ్వు ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేసినా అది సఫలమే కాదు. అప్పుడు నువ్వు కోరుకోవాల్సింది ఎవరంటే దేవుణ్ణి నువ్వు అడగాల. అడిగినటువంటి ఆయన ఏం చేస్తాడంటే నువ్వు అడిగిన కోరికను ఆయన నెరవేరుస్తాడు. ఆయన నీవు అడిగినటువంటి ఇల్లు నీకు ఇస్తాడు. నువ్వు కట్టుకోవాలన్నటువంటి దానికంటే ఉన్నతమైన రీతిలో ఆయన ఒక ఐడియా ఇచ్చి నిన్ను ఆ గృహాన్ని కట్టిస్తాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ గృహం కట్టబడాలంటే నువ్వు ఎంత ప్రయాసపడినా కట్టలేవు. ఈ గృహం అనేటువంటి దేహాన్ని నువ్వు కట్టుకోవాలని ప్రయాసపడితే ఏ విధంగానూ కూడా ఉండదు. మన మధ్యలో సహోదరు లక్ష్మి గారు, ఆమె కుమారుని యొక్క గర్భం ఎన్ని సంవత్సరాలు మూయబడిందమ్మా? 9 సంవత్సరాలు మూయబడింది. అయితే ఆమెను మేము ప్రతిసారి ఆ విమల గారి ద్వారా ప్రార్థనకు పిలవండమ్మా, ప్రార్థనకు పిలవండి అని అంటూ ఉంటే మేము వస్తామండి, తర్వాత వస్తామండి, మేము బాగా ప్రార్థనలు ఎక్కువ చేస్తామండి అని చెప్పేది తప్ప వచ్చేది కాదు. ఆమె ఒకసారి తారసపడినప్పుడు అసలు దేవుడు గర్భాన్ని ఎందుకు తెరవడం, రెండమ్మా ప్రార్థన చేద్దాం, దేవుడు పాదాలు పట్టుకుందాం అంటే అలాగే పాస్టర్ గారిని రావటం మొదలేసింది. అలా మొదలేసిన 3 నెలలకి దేవుడు గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి పండంటి కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. మొన్నే పుట్టినరోజు కూడా చేసేశారు ఆ అమ్మాయికి. కనుక 9 సంవత్సరాలు మూయబడినటువంటి గర్భం దేవుడు కట్టించాడు. హల్లెలూయా. గర్భములో ఒక గృహాన్ని కట్టించాడు. ఆ గృహమే ఈ లోకములోనికి వచ్చేసింది. అది ఒక దేహము అనేటువంటి స్వరూపంతో. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజు సహోదరి చెప్పినటువంటి సాక్ష్యం ఏంటి తెలుసా? అది పేరుకు చింత చెట్టు గాని ఆమె గర్భం మూయబడింది. మూయబడినటువంటి గర్భాన్ని దేవుడు ఏం చేశాడంటే ఒక దైవజనుడిని ఆహ్వానానికి పంపించాడని కాదు, ఆహ్వానం అనేటువంటి వంకతో అక్కడ ప్రార్థన చేయడానికి పంపించాడు. పంపించిన వెంటనే ప్రార్థన చేయగా ఈ రోజున దాని ప్రతిఫలం అనేటువంటిది కలిగింది. దాని గర్భాన్ని తెరిచాడు. ఒక విత్తనం అనేటువంటిది వేసిన మా నాటి నుండి ఈనాటి వరకు ఆమె రోధిస్తూ ఆ సాక్ష్యం చెప్పారంటే అందులో ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసా? చాలా గొప్ప కార్యం నా దేవుడు చేశాడని అర్థం. హల్లెలూయా. నేను చేసిన ప్రార్థన బట్టి కాదు, నేను చూపించినటువంటి విశ్వాసం బట్టి కాదు, నేను చూపించినటువంటి ఆ ప్రార్థన విజ్ఞాపనలు బట్టి కాదు, కానీ నా దేవుడు చూపించినటువంటి ప్రేమ అక్కడ కనబడతా ఉంది. అందుకే అది ఈ రోజున చింత చెట్టు కాయలు కాయడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే స్తోత్రం చెప్పినప్పుడు ఏం చేయాలి మనం? మరి చేతులు పని చేస్తే నోరు పని చేయట్లేదు, నోరు పని చేస్తే చేతులు పని చేయట్లేదు. 47వ కీర్తనే అది ఎప్పుడు మనకి ప్రతి వారము మీకు చెప్పాలనుకుంటాను. మొట్టమొదటి 47వ కీర్తన మొట్టమొదటి మాట చదివించేసి అప్పుడు మీకు ప్రారంభం చేయాలైతే వాక్యం. చెప్పండి దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి సంగమా, ఈ రోజున దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఆ కట్టువారి యొక్క ప్రయాసం వ్యర్థమే. ఒకవేళ ఆ పట్టణం అంతటిని దేవుడు కాపాడని ఎడల కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే అంటున్నాడు. ఒక పట్టణాన్ని కాయాలంటే ఎంతమంది ఎంతకాలం కాస్తారండి? మీకు ఒక విషయం తెలుసా? మేము 10th క్లాస్ ఆ స్టేజ్ లో ఉన్నాం. అంటే
91 సంవత్సరాల్లో ఇల్లులు అంటించేసేవారు. అక్కడ మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఇల్లులు అంటించేసేవారు. ఎవరు అంటించేవారు తెలీదు, అంటించేసి వెళ్ళిపోయేవారు. తాటాకు గుడిసెలు ఉండే అందరికి తాటాకు ఇల్లులే. అటువంటి సమయంలో అదిగో అక్కడ ఇల్లు అంటుకుపోతుందంటే మళ్ళా ఇంకా ఈ పక్కకు చూస్తే అటు ఇల్లు అంటుకుపోయేది. అలాగా కొంత పరిస్థితి కలిగింది. అక్కడ రాజుల తాలూకాలో మేము ఏం చేసామంటే మంచి యవ్వనస్తులుగా ఉన్నాం, 10th క్లాస్ చదువుతున్నాం. ఆ సమయంలో పోలీసు వారు మాకు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏంటో తెలుసా, మీలో యవ్వనస్తులు ఎవరైతే బలంగా ఉంటారో, ఎవరైతే దొంగలను పట్టుకోవాలనుకుంటారో వాళ్ళకు కూడా మేము ఐడెంటిటీ కార్డు ఇస్తాం, రండి, మీరు కూడా ఈ పోలీసు యొక్క శాఖలు కొంచెం వాడుకుంటూ మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉండని ఒక ఇన్ఫార్మర్ గా మమ్మల్ని అరేంజ్ చేశారు. మేము కొంతమంది వెళ్ళి జాయిన్ అయ్యాం. అయితే ఇదంతా ఎందుకో తెలుసా, ఒక గృహము కట్టబడాలంటే వారు ఎంతో ప్రయాసపడి కట్టుకున్నారు. దాన్ని ఏం చేశారంటే చాలా మంది తగలబెట్టేసేవారు, దాన్ని అంటించేసేటువంటి వారు. మీకు గుర్తుందో లేదో, మీకు గుర్తుంటే గనక ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. గుర్తున్న వారే చెప్పండి, బలవంతమేం లేదు ఇంట్లో. దేవునికి స్తోత్రం. అయితే వారు కట్టుకున్న ప్రయాస అంతా ఏమైంది, వ్యర్థమైపోయేది. అలాగని భక్తిహీనుల భక్తి పరుల అనేటువంటిది పక్కన పెడితే యెహోవా కట్టించాలి ఇల్లు. యెహోవా కట్టించని ఎడల ఆ కట్టువారి యొక్క ప్రయాసము వ్యర్థం అని చెప్తా ఉన్నాడు. ఈ రోజు ఆ గృహాలు కడుతున్నాం సరే, ఆ గృహాలు తగులడిపోతున్నాయి సరే, లేకపోతే కూలిపోతున్నాయి సరే, అయితే వరదలో వానలో వచ్చి కూడా కూలిపోతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఆ గృహం గురించి కాదు దేవుడు చెప్పేది, నీ దేహం అనబడినటువంటి గృహం కొరకు. హల్లెలూయా. ఒక గృహము కట్టబడాలంటే దేవుని కృప కావాలి, దేవుని యొక్క వాత్సల్యం కావాలి, దేవుని యొక్క ప్రణాళిక కావాలి. నీ తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునిపే ఆయన కన్నులు, ఆయన నేత్రములు నిన్ను చూసి అని వాక్యం చెప్పింది. అప్పుడు నువ్వేం చేయాలి, నీవు దేవుణ్ణే అడగాలి తప్ప నువ్వు భార్య వైపు భర్త వైపు భార్యను చూడటం కాదు. మనం ఎవరి వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. ఎందుకో తెలుసా, ఆ పట్టణము కాపాడాలి. ఆ పట్టణము అనేటువంటిది నిన్ను అందులో పెట్టాలి అని అంటే, గర్భంలో పెట్టాలంటే దేవుని కృప కావాలి. అక్కడ చాలా మంది ఫెయిల్యూర్ అయిపోవట్లేదండి. అందుకే ఆ ఇల్లు అంటిస్తున్నటువంటి ఆ సమయాల్లో ఎంతమంది కాపలా కాసినా సరే ఎక్కడో చోట నా ఇల్లు తగలడిపోతా ఉండేది. కానీ దేవుడే కాపాడాలి. మేము కాపాడడానికి ఎంతటి వారం, పోలీసు వారు కూడా ఫెయిల్ అయ్యారు. అప్పుడు ఆ సమయాల్లో ఒకరినిద్దరిని కూడా పట్టుకుని ఇంట్రాగేషన్ చేసిన వారు ఎక్కడ దొరికేవారు కాదండి. అలాంటి సమయంలో ఎవరైనా కాపలా కాయగలిగారా, ఎవరైనా ఆపగలిగారా అంటే ఆపలేకపోయారు. అంటే ఆ పట్టణం అంతటిని కూడా దేవుడు కాపాడవలసిందే. హల్లెలూయా. అలాగే ఈ దేహం అనేటువంటి ఈ ఆలయం కట్టబడిన తర్వాత, ఈ దేహం కట్టబడిన తర్వాత, తల్లి గర్భంలో బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పట్టణాన్ని మళ్ళా కాపాడాలి. ఇప్పుడు నీవు ఒక ఇల్లు, నేను ఒక ఇల్లు, ఈమె ఒక ఇల్లు, అందరూ ఒక్కొక్క ఇల్లు అయితే ఇప్పుడు అదంతా ఏమైంది, ఇప్పుడు చెప్పాలి ఏమైంది, పట్టణమైంది. మీకు తెలుసా పట్టణం అంటే, పట్టణం అన్నా నగరం అన్నా ఒకటే. చూడండి, ఒక గ్రామం అంటే చిన్నది, ఏమండి, వీధి అంటే ఇంకా చిన్నది. ఒక వీధి అంటే చిన్నది, పెద్దదాన్ని ఏమంటారంటే గ్రామం అంటారు. దానికంటే పెద్దదైతే నగరమను లేక పట్టణమను పిలుస్తూ ఉంటారు. మనం ఇంగ్లీష్ లో స్టైల్ గా పిలుస్తాం కదా సిటీ. ఏంటి సిటీ అండి? ఇక్కడ ఎన్ని సిటీలు ఉన్నాయి దుబాయ్లో? ఎన్నో సిటీలు ఉన్నాయి. ఇక్కడ ఎన్నో సిటీలు ఉన్నాయండి. ఒకటే దేశం కానీ ఎన్నో వేల సిటీలు ఇక్కడ నిర్మించబడ్డాయి. అయితే ఈ పట్టణమంతా కాపాడడానికి దేవుడు కాపాడాలంటే మనిషి ఎవరు కూడా కాపాడలేరట. అందుకే మీకు తెలుసా, ఎప్పుడైనా సరే మా పిల్లలకి చెప్తా ఉంటాను, ఎవరైతే దేవుని వాక్యం వినడానికి వస్తూ ఉంటారో వారికి ఏ మాట చెప్తానంటే, మీరు పళ్ళు ఎప్పుడన్నా తిన్నారా? పళ్ళు అంటే మీ పళ్ళు కాదు, నోట్లో ఉన్న పళ్ళు కాదు, ఫలాలు తిన్నారా? ఫలాలంటే ఏంటి అన్నట్టు చూస్తున్నారు ఏంటమ్మా, కొంచెం చెప్పండి. ఎప్పుడన్నా తిన్నారా? ఇప్పుడు అంతా చూసి తాగేస్తున్నారులే, మీ పొరపాటు ఏం కాదు. పళ్ళు తింటాం మర్చిపోయారు, మీ పళ్ళు కూడా సహకరించట్లేదు. ఇప్పుడు ఏదైనా నమిలితే ఆ పళ్ళ సందుల్లో ఉండిపోతున్నాయి. ఇశ్రాయేలు మాంసం తింటేనట వారు పళ్ళ సందుల్లో ఉండిపోయినాయట. అంతలాగా ఆ మాంసాపేక్ష కలిగి వారు కుండల దగ్గరే ఆ యొక్క మాంసం వండుకుని తినేసేవారట. దేవుడిచ్చినటువంటి ఆ మాంసం కూడా అలాగే తినేశారు పూరడి పెట్టు. ఇంకా తిని 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 బలిసిపోయి ఆడటానికి లేచారంట. తెలుసా మీకు? వాక్యంలో ఉంది. సంపూర్ణంగా వారు దేవుడిని స్తుతించడానికి కాదు,
బాగాను పీకల దాకా తినేసి ఏలెడితే అందే వరకు అంటారు కదా మన వాళ్ళు. ఏలెడితే నోట్లో అందే వరకు తినేసాడు అంటారు, ఎక్కువ తినేస్తుంది. అలాగా తినేసినటువంటి వీరు ఏం చేశారంటే తిని త్రాగి ఆడుటకు లేచిరి అని ఉంటది నిర్గమకాండంలో. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనం ఎంత ఏది చేసినా సరే, ఆ ఫలాలు అనేటువంటివి ఎంత తిన్నా సరే మనకి ఇంకా తినాలి తినాలి అని అనిపించే ఆ అవకాశం కలుగుతుంది. తెలుసా మీకు? అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఆగకుండా ఆగకుండా స్తోత్రం చెప్పాలి, ఆగకుండా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు ఫలములన్నిటిలో శ్రేష్టమైన ఫలం ఏంటి? గర్భఫలం అంటున్నాడు. ఇందులో ఫలాలన్నిటికంటే శ్రేష్టమైన ఫలం గర్భఫలం. ఈ గర్భఫలం అనేటువంటిది ప్రతి ఒక్కరు సంపాదించుకుంటేనే ఆ స్త్రీకి మూర్తి అనేటువంటి దానికి ఒక విలువ. ఆ విలువ రావాలంటే ఒక గర్భము పండాలి. ఆ గర్భము ద్వారా ఒక బిడ్డను కని జన్మనిచ్చి ఆ బిడ్డను దేవుని కొరకు పెంచాలి. ఈ పెంచడం అనేటువంటి దాంట్లో చాలా మంది ఫెయిల్యూర్ అయిపోతున్నారు క్రైస్తవ సోదరి సోదరులు. ఎందుకని? ఈ చిన్నతనం నుండే ఒక చర్చికి వెళ్ళాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్య ధ్యానంలో ఉండాలి, దేవునికి ప్రార్థన చేసి పాటలు పాడటంలో, మ్యూజిక్ వాయించడంలో ఇలాంటి పరిస్థితి మనం కలిగి ఉండాలని ఏ విధంగా అయినా సరే ఒకరు నేర్పేటువంటి పరిస్థితి కలగట్లేదు. దేవుని సన్నిధిలో నువ్వు ఏ పనిముట్టుగా ఉన్నావు? అందుకే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ కలిగి ఉండాలండి. ఒక్కొక్కరు నాకు ఈ తలంత ఉందండి, నేను ప్రార్థించగలనండి, నేను పాటలు పాడగలనండి, నేను వాయిద్యాలు వాయించగలనండి, లేకపోతే నేను ఒక సాక్ష్యం చెప్పగలనండి అని ఒక సామర్థ్యం కలిగి ఉండాలండి. ఏమీ లేదంటాడు. ప్రార్థన చేయరా? నేను చేయనండి. పోనీ సాక్ష్యం చెప్పరా? నేను చెప్పనండి. కనీసం పోనీ కానుక అన్నట్టుగా నేను అవ్వనండి. ఇంతే మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పనిముట్టు కావాలంటున్నాడు ఆయన. మీకు ఒక విషయం తెలుసా? ఈ ఫలము గర్భఫలం అయితే, శ్రేష్టమైన ఫలం అయితే, దేవుడిచ్చిన ఫలం అయితే, దేవుడిచ్చిన ఫలాన్ని నీవు తినేస్తున్నావా, దేవుని కొరకు ఇస్తున్నావా? ఇది ప్రశ్న. దేవుని కొరకు సహోదరి చింతకాయలను తీసుకొచ్చారండి. అది చింతకాయలను నువ్వు చూడొద్దని మరలా చెబుతున్నారు ఆవిడ. నిజమే, చింతకాయల్లో మాత్రం చూడొద్దు. అది నీకు మామిడి పళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు, లేకపోతే నీకు గర్భఫలము కావచ్చు. ఎవరి కొరకు నువ్వు తెస్తున్నావు? ఇప్పుడు యాజకుడికి తేవలసిన పని ఆవిడకి ఏంటి? ఆవిడ ఆ రోజే మర్చిపోవాలి అసలు. అయ్యో మా చింతకాయల బలే కాసినాయి, మా చెట్టు బలే పూసేసింది అని అనుకోవచ్చు, మానేయచ్చు. కానీ ఆమె ఎక్కడున్నా సరే పరిగెత్తుకుని వచ్చి నిన్న అడ్రస్ పెట్టమంటే ఏదో చెప్పడానికి వస్తున్నారేమో అనుకుని సరే అని నేను కాదనకుండా ప్రేయర్ లో ఉన్న తర్వాత మళ్ళా ఆమెకు ఆ మెసేజ్ పెట్టాను. ఇప్పుడు వచ్చి ఆ సాక్షి చెప్తాను కానీ మాకు తెలియదు. అయితే దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆమె ఏం చేశారండి? ఒక కుష్ఠరోగి ఉంటాడు దేవుని గ్రంథంలో, మార్కు సువార్తలో ఉంటాడు, మత్తయి సువార్తలో కూడా ఉంటారు. కుష్ఠరోగి దయచేసి నన్ను శుద్ధీకరించు అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన అంటాడు, నీకిష్టమైతే నన్ను బాగు చేయని ఆ ప్రాధేయపడినట్టుగా అక్కడ చూస్తాం. అయితే ఆ కుష్ఠరోగి అడిగిన దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు తెలుసా? నాకిష్టమే, నువ్వు శుద్ధుడువు కమ్ము అని వెంటనే ఆయన చెప్పిన వెంటనే ఆయన యొక్క శరీరం అంతా కూడా ఒక పసిపిల్లవాని దేహం వల్ల మారిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని బతిమాలాలి నేను దేవునికి స్తోత్రం చెప్పడానికి. అయిపోయినాయా అన్ని? మీరు చెప్పాలనుకున్నా ఎన్ని అయిపోయినాయా? ఇన్ని చెప్పాలనుకున్నా వస్తారు కదా మీరు, 5, 10 స్తోత్రం చెప్పేసి వెళ్ళిపోదామని. అవి అయిపోయినట్టు నాకు మానేశారు. చెప్పండి దేవునికి స్తోత్రం. అందుకే చెప్తున్నాను, ప్రతిసారి పట్టుకోవచ్చు ఇక్కడ ఎట్టండో బెత్తం, ఎవరు చెప్పలేదో వాళ్ళకి ఒక మొట్టుకే పడుతుందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ యాజకుడు అనేటువంటి ఆ దేశంలో యాజకుడు ఉన్నాడు, దేవుని దేవాలయం ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటారు తెలుసా? ఆయన స్వస్థపరిచిన ఆ వ్యక్తి, స్వస్థపరచబడిన వ్యక్తి అంటాడు హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా అంటాడు. హల్లెలూయా స్తోత్రం కాదురా, నువ్వు వెళ్ళి నీ యాజకుడు కనపరుచుకో, మోషే ఆజ్ఞాపించినటువంటి కానుకనిచ్చిరా అని దేవుడు ఆజ్ఞాపిస్తాడండి. అంటే అర్థం ఏంటో తెలుసా?
దేవుని సన్నిధికి నువ్వు ఏ మనసుతో వస్తున్నావో ఆ మనసును ఇవ్వడమే కాకుండా నువ్వేదైతే పొందుకున్నావో, నువ్వు దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచి అడుగు పొందుకున్నావో దాన్ని నువ్వు దేవునికి సమర్పించాలని చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే నీకు ఇచ్చినటువంటి గర్భఫలాన్ని నీవే తినేస్తా ఉన్నావు, నీవే అనుభవిస్తా ఉన్నావు. వారిని చక్కగా చదివిస్తున్నావు, ప్రయోజకులు చేస్తున్నావు, దాని నుంచి వచ్చిన ఫలాన్ని మనమే తింటున్నాం, వారి నుంచి వచ్చినటువంటి జీతాలు మనమే తింటున్నాం, అన్ని తింటున్నాం. కానీ దేవునికి సమర్పణ అనేటువంటిది చేస్తున్నామా? ఈ ఫలము దేవుడిచ్చినది. హన్న ఏం చేసింది? హన్న ఒక మగబిడ్డను నాకు ఇమ్మని కోరుకుంది. ఒక మగబిడ్డను నాకు ఇస్తే నీ కొరకు నీ సన్నిధిలో నేను పెంచుతానని చెప్పింది. చెప్పిన ప్రకారంగా దేవుడు గర్భాన్ని తెరిచాడు. గర్భం తెరిచిన వెంటనే ఆమె పాలు విడిచే టయానికి ఆమె ఏం చేసిందంటే దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళిపోయింది. సిలోహు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత బిడ్డను తీసుకుని వెళ్ళిపోతే తన భర్త అంటున్నాడు, నువ్వు ఇంటికి వచ్చేస్తావా? మరి వెళ్ళిపోదాం, దేవుడి సన్నిధిని దర్శించుకున్నాం, వెళ్ళిపోదాం నడు అని అన్నప్పుడు ఆమె అంటది, ఇతను పూర్తిగా పాలు మానిన తర్వాత దేవుని సన్నిధిలో విడిచిపెట్టి వస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భక్తురాలండి ఆవిడ, ఎంత సమర్పణ కలిగినటువంటిదండి. అయ్యా నువ్వు ఒక్కగానొక బిడ్డనిచ్చావు, మళ్ళీ నీ సేవకు ఇచ్చేస్తానన్నాను, పోనీ నన్ను డ్రాప్ చేసుకున్నానయ్యా, నేను దాన్ని క్షమించినైనా అని మనమైతే వెళ్ళిపోతాం వెనక్కి. అబ్రహాముకు ఒక్క కుమారుడు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఆయన ఏమడిగాడండి? బలి ఇమ్మని అడిగాడు. దహన బలి అర్పించు నాకు అని అడిగితే ఏమన్నాడు? అదేంటి ప్రభా, నేను గర్భఫలాన్ని ఇచ్చావు 90 ఏళ్ళు నాకు, మరి 90 ఏళ్ళ తర్వాత మళ్ళా నువ్వే తీసేసుకుంటానంటున్నావు, ఎంత ఆస్తి ఉన్నది నాకు, నేను ఎవరికి ఇచ్చుకోను, ఆ దాసుడు ఉన్నాడు, ఆ దాసుడికి ఇచ్చేస్తానులే అని ముందు చెప్పాడు. అయితే నీ గర్భవాసమును పుట్టినటువంటి వాడు నీ కుమారుడు అవుతాయని చెప్పినప్పుడు ఆ గర్భాన్ని తెరిచాడు. తెరిచిన వెంటనే ఏమడుగుతున్నాడు? ఆయన ఎదిగాడు, ఇంచుమించు 14-15 సంవత్సరాలు వచ్చేసినాయి. అప్పుడు దహన బలి ఇచ్చేయని అడుగుతున్నాడు. మనమైతే ఏమంటాం చెప్పండి? 14-15 సంవత్సరాలు పెంచుకున్న తర్వాత దేవుడు అడుగుతాడా? ఎంత ఘోరం చేశాడో నాకు, ఎంత అపాయం తెచ్చిపెట్టాడో నాకు, ఎంత కీడు చేస్తున్నాడో దేవుడు అని చర్చికి వెళ్ళడం మానేస్తాం. మనం చర్చ మానేస్తాం. ఇంకా ఆయన ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటాడా అని అనిపిస్తా ఉంటది. దాని బదులు ఇయ్యకపోతే బాగుంటది కదా అని అనిపిస్తా ఉంటది. అప్పుడు దేవుడిని ఏమన్నాడు తెలుసా? ఎస్ లార్డ్. ఆయన ఏమన్నాడండి? నీ చిత్తము అన్నాడు. చిత్తం అనే మాటకి నీకు తెలుసా? చిత్తం 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 అంటారు. ఎవరి చిత్తం నెరవేరుస్తారు? ఆడి చిత్తమే. ఈ చిత్తం పెద్ద చిత్తం అయిపోతుంది. ఇది పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు, ఇల్లు కట్టుకున్నప్పుడు వారి యొక్క చిత్తాలు బయటపడతా ఉంటాయి. వీడేదో అనుకుంటాడు, పొడవాడి జుట్టు కావాలంటాడు. పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు నవీన్ కూడా అలా కోరుకుంటాడేమో తెలియదు. ఎర్రగా ఉండాలంటాడు, మంచి కట్నం ఉండాలంటాడు. మళ్ళీ మగ పిల్లలు ఉండకూడదంట, కట్నాలు కేసరావు కదా, ఉన్న ఆస్తి అంతా ఇడికి వచ్చేయాలి. ఇవన్నీ వాళ్ళు చేస్తా ఉంటారు. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని సన్నిధిలో వీళ్ళు అడిగినటువంటివి కాదయ్యి, వీరికి చిత్తాన్ని నెరవేర్చుకుంటా ఉన్నారు. చక్కటి అమ్మాయి, అందమైన అమ్మాయిని చూసి ఆమె పెళ్లి చేసుకునే టైంలో ఇందిరా గారు వెళ్ళి అడుగుతారు, ఎరా బాబు మంచి పిల్లలు దొరికిందని. దేవుని చిత్తం అంటే అంటాడు. ఎవరి చిత్తం ఏంటి? ఎంత పొడుగు జుట్టు ఉండమంటాం ఎవరి చిత్తం అది? కట్నం కావాలంటావు దేవుని చిత్తమా? నేనుంటే సరిగా చెప్తాను, అసలు దేవుని చిత్తం ఏంటి అక్కడ? ఏ రక్తం ఇచ్చే. హల్లెలూయా. మన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాం, దేవుని చిత్తం అని చెప్తా ఉన్నాం. ఈ పౌరుషం తెచ్చుకోవాల్సినటువంటి మాట ఇది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే కట్నాలు తీసుకుని చేసుకుంటారు దుర్మార్గులు, దుస్తులు. వాడిని ఏమంటున్నాడు తెలుసా? గాడిద, ఏంటిది, గాడితో సమానం అంటున్నాడు. టీవీ నైనోడు తెలుసా మీకు? కట్నం అడుగువాడు గాడిదని ఇస్తున్నాడు అక్కడ. వాడే బెటర్. ఈ క్రైస్తవుడి మీద వాడే బెస్ట్ అని అనిపిస్తా ఉంది. తెలుసా మీకు? కట్నం అడగండి దయచేసి. కట్నం అనే మాట మీ పేరు ఎత్తొద్దు అసలు. నీకు కుమారుడు ఉంటే నువ్వు కుమారుడిని ఫ్రీగా పెళ్లి చేయి. కుమార్తె ఉంటే కుమార్తెను కూడా అలాగే నువ్వు చేయి, అంతే తప్ప ఈ కట్నాలు అనేటువంటి భాగవతం పెట్టుకోకండి. ఎవరికి అంగీకరించలేదు ఇది. అంగీకరిస్తే స్తోత్రం చెప్తారు కదా. మీకు ఎలా కుదురుతుంది? మరి 2 బిడ్డలు ఉన్నారండి, మరి మా పెద్ద పాపకి ఇచ్చాం కదండి, మరి కుమారుడు కూడా లాక్కోవాలి కదండి. ఇది పెట్టుబడిది, వ్యాపారం. ఇది ఒక వ్యాపారం అయిపోయింది. దయచేసి క్రైస్తవుడు అన్నటువంటి వాడు ఎవడైనా సరే రోషము కలిగి కట్నం అనేటువంటి పేరెత్తారంటే వాడు నశించును గాక. ఆమె ననేసింది ఆవిడ, నాకు తెలియదు ఇంకా.
ఆవిడ ఆమెన్ అన్నది అంతే. క్రైస్తవులు అనేటువంటి వారు ఏమి ఎత్తకూడదు అసలు. కట్నం పేరు ఎత్తకండి దయచేసి. కట్నం అనేటువంటి దుర్మార్గం అండి. ఒకవేళ నిజంగా కట్నం ఇచ్చి బేరం ఆడతారు కదండి. అక్కడ మా సత్యనారాయణ పెళ్లి చేశాడు, 10 లక్షలు కావాలన్నారు. 10 లక్షల్లో 1 లక్ష అయినా తక్కువ అయినా చేయండి అమ్మా అని అంటే కుదరదన్నారు. ఇప్పుడు అల్లుడు ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ లేకపోతే ఫోన్ అని ఇచ్చేస్తారండి. కట్నం అడిగినంత ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు అప్పులు ఫాలో అవుతారు అవరా? పెళ్లికు కుమార్తె వాళ్ళు అప్పులు ఫాలో అవుతారు అవరండి? కట్నం ఇచ్చింది కాకుండా పెళ్లి కూడా చేయాలి కదా, మళ్ళీ సారీ సీర వాళ్ళే పెట్టాలి కదా కుమారుడు ఎట్టడం. అప్పుడు ఎంత అప్పు అయిపోతారో. అప్పు అయిపోయినప్పుడు అల్లుడు వచ్చాడు ఇంటికి. అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా అరే మాంసం పట్టరా, చేపలు పట్టరా, అది పట్టరా, ఇది పట్టరా అని వండి పెడతారంటారా? వండి పెట్టరా. స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా. కనుక ఏమంటారంటే వారి వంట చేస్తా ఉంటే వంట చేసేటప్పుడు కూడా కన్నీరు విడుతుంది. వీడికి ఎలాంటి వాడికి ఎంత వేధించిన వాడికి భోజనం ఎలా పెట్టను అని సమృద్ధిగా పెట్టే మనసు వారికి ఉండదండి. సమృద్ధిగా పెట్టరండి వాళ్ళ. అటువంటి తిట్టుకుంటానే పెడతా ఉంటారు వాళ్ళు. దుర్మార్గుడు వచ్చాడు, ఎంత కట్నం లాక్కున్నాడు అని చదువుకుంటూ పెడతా ఉంటారు. అందుకే నీకు అర్థమయ్యే రీతిలో చెప్తా ఉన్నాను. దేవుడు పట్టణమును కాపాడాలి, దేవుడు కుమారులను గ్రహించాలి. కనుక ఇట్టి కృప, ఇట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఫలాలన్నిటిలో శ్రేష్టమైన ఫలం ఏంటి? గర్భఫలం. ఈ గర్భఫలము దేవుడు అనుగ్రహించు బహుమానం. అటువంటి బహుమానాన్ని మనం తినేలా దేవునికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే దాని ఫలం వేరుగా ఉంటుంది. అన్న దేవునికి ఇచ్చింది, కుమారుని దేవునికి ఇస్తే ఒక సమూయేలు అనేటువంటి ప్రవక్తగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అనేక మంది రాజులను అభిషేకించేవాడిగా పెట్టాడు. రాజులను అభిషేకించడం అంటే మాటలా? కనుక మనమందరము కూడా ఒక మంచి గర్భఫలాలు మనం కలిగాం. మన ద్వారా అనేక మంది గర్భఫలాలు కలుగుతూ ఉన్నారు. ఈ ఫలాలన్నీ కూడా దేవుని కొరకు ఉపయోగించాలి. దేవుడు ఇట్టి మాటలు మన వినికిల్లో దీవించి 100 ఫలములు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ సమయంలోనైనా కొన్ని మాటలు నీ బిడ్డలందరికీ చెప్పాం తండ్రి. ఇందిరే గారి వారి జీవితంలో నేను ఒక చెట్టు ద్వారా ఎంతో గొప్ప కార్యం చేశారు. దాన్ని బట్టి ప్రభు మాకు కూడా ఒక పురుకొల్పు అనేటువంటి కలిగించారు. ఇంకా అనేక మంది గర్భ ఫలాలు లేనటువంటి వారి చెట్లు గాని, మనుషులు గాని, పశువులు గాని ఏవైతే ఉన్నాయో వారందరిని దర్శించి గర్భ ఫలాలు అనుగ్రహించబడును గాక. మీ సన్నిధి దిగవచ్చును గాక. వాక్యమును నీరు పెట్టి ఫలింపులవుతాయి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ అలా లేచి నిలబడగా దేవుని సేవార్థమైనటువంటి కానుకలను సమర్పించుకుందాం.